ఒక వ్యక్తి నిర్మాతగా స్టార్ట్ అయ్యి 16 సంవత్సరాలైంది. కరెక్ట్‌గా జనవరి 14, 2010 సంవత్సరం. నమో వెంకటేశ అంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. ఆయనతో ఉన్నాను నేను ప్రస్తుతం. నమస్తే అనిల్ సుంకర్ గారు. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఎంత అంటే అప్పుడు నాకు నమో వెంకటేశ్ ఎంత గుర్తు, ఎంత ఎంజాయ్ చేసామో దానికి 4 రెట్లు ఎక్స్ట్రానే ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం. నారి నారి నడుమ మురారి అంటూ వచ్చారు. థ్యాంక్స్. అప్పుడు నాతోనే స్టార్ట్ అయింది, ఇప్పుడు నాతోనే స్టార్ట్ అయింది మళ్ళీ. ఈ 16 ఏళ్ల జర్నీలో చాలా ఒడిదుడుకులు, చాలా అప్ అండ్ డౌన్స్. అనిల్ సుంకర్ పేరు ఎక్కడ కనిపించినా కొంచెం ట్రెమెండరస్గానే ఉంటుంది ఇండస్ట్రీలో అయితే. సార్ మీ జర్నీ స్టార్ట్ చేద్దాం సార్ ఫస్ట్. ఓకే, అంత 14 రీల్స్ అంటే ఏంటి సార్ అసలుకి? అంటే ఆ టైంలో ఏంటంటే 14 రీల్స్ అనేది ఒక గుడ్ సినిమా. అంటే 14 దాటితే కనుక పెద్ద సినిమా, అవును. 14 తక్కువైతే కనుక అది జస్ట్ నేమ్ సేక్ సినిమా ఉంది. మరి 12 రీల్స్ అలా ఉండి 14 రీల్స్ అంటే కనుక కరెక్ట్రా, ఇది కరెక్ట్గా 2:20లో అయిపోతుంది, ఈ ఫీలింగ్ ఉండదు. ఓకే, సో 14 రీల్స్ అంటే. కానీ నాకెందుకో 14 రీల్స్ అంటే మొత్తం అమెరికాలో ఉన్న ఫ్రెండ్స్ అను 14 మెంబర్స్. మాకు కోఇన్సిడెంటల్గా ఏంటంటే 14 రీల్స్ అప్పుడు వీ యూస్ టు కీప్ ఎ స్లైడ్ అన్నమాట, ఫర్ ఆల్ అవర్ 14 ఫ్రెండ్స్ అని. అంటే మా సర్కిల్లో ఇంక్లూడింగ్ నవీన్, రవి, వీళ్ళందరూ ఒకే సర్కిల్. నేను లెక్కేసుకుంటున్నాను సార్ రాత్రి నుంచి. నవీన్ గారు, ఎల్లమంచల రవి గారు, సివిఎం మోహన్ గారు, మీరు, గోపి గారు, రామ్ గారు, అంటే 6 ఇక్కడ అయ్యారు. సాహు గారు గారు, సాహు తర్వాత సుధాకర్ చెరుకూరు గారు 8, బోయినపల్లి, వెంకట, ఈ 9 మంది వస్తున్నారు. నాకు మిగతా 5 ఎవరు సార్? అంటే మా దాంట్లో ఉన్నారండి. ఓకే, ఇప్పుడు 14 ఫ్రెండ్స్ అని పెడతాం అన్నమాట. అదే కోటి. ఓకే, అలాగే. తర్వాత దీంట్లో కూడా ఇప్పుడు కిలార్ సతీష్ ఉన్నాడు, పెద్ద. అవును, 11 అవుతారండి. నేను రేపు లెక్కేసుకుని మేము, అంటే ఊరికే నాకు అనిపించింది ఎప్పుడో ఒకసారి అడిగినప్పుడు వాళ్ళు చాలా ప్లాన్గానే వచ్చారు. ఇప్పుడు నేను గమనిస్తే సార్ ఇండస్ట్రీ మొత్తంలో ఉన్న డబ్బంతా కూడా మీరు ఫస్ట్ ఎవడైతే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారో వాళ్ళే ఎంత జరుగుతుంది ఇండస్ట్రీ మొత్తం కూడా. దిస్ ఇస్ ద పాయింట్. అంటే ఎన్ని 100 కోట్లు 1000 కోట్లు ఇక్కడ మార్పిడి జరుగుతుంది ఇండస్ట్రీకి సంబంధించి అనేది లెక్కేస్తే ఫస్ట్ ఆ రోజు మీరు వేసిన స్టెప్ అనుకోవచ్చా? అది అంటే ప్రౌడ్ ఫీల్ అవ్వాలా లేకపోతే అందరిని తీసుకొచ్చారని ఫీల్ అవ్వాలో తెలియదు, కానీ ఇట్స్ లక్కీ అండి. ఫస్ట్ వెన్ వి స్టార్టెడ్ అప్పటి వరకు ఏంటంటే యూఎస్ నుంచి ప్రొడ్యూసర్స్ వచ్చేవారు. అవును, కానీ దెర్ ఇస్ నాట్ మచ్ నాలెడ్జ్ ఆన్ ఎనీథింగ్. ఎగ్జాక్ట్లీ. వచ్చేవారు అని సినిమా తీసి వెళ్ళిపోయేవారు. ఫస్ట్ టైం ప్రొఫెషనల్గా వి స్టార్టెడ్ ఆఫ్ అనమాట. రైట్, కంప్లీట్ వర్స్గా తీసుకుంటూ వెళ్దామని. సో అండ్ ద సక్సెసెస్, కంటిన్యూస్ సక్సెసెస్ వచ్చేసరికి ఆటోమేటిక్గా ఎవ్రీబడి వాంటెడ్ సమ్ షేర్ అండి. షేర్ అంటే మేము కమ్ ఓవర్ హియర్ అండ్ సో అందరూ సపోర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు వన్ గుడ్ థింగ్ ఈజ్ ఆల్ మీరు చెప్పిన ప్రొడ్యూసర్ అందరూ కూడా ఎవ్రీ వన్ సపోర్ట్స్ ఈచ్ అదర్. అంటే ఏదో మాకు ఇలా తెలియకుండా చేద్దాం ఇలా ఉండదు. అదే ఎవరు బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు, దట్స్ ఓకే. ఇది ఇంత ఓపెన్ మైండ్ అనేది ఎలా వస్తుంది సార్? అంటే ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ బిజినెస్. అవునండి, ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ బిజినెస్, ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఫ్రెండ్స్. అది బ్యాలెన్స్ చేసుకుంటే చాలు. ఓకే, అంటే I don't want the trade secrets or I won't tell the trade secrets. At the same time, advice is different from a trade secret. రైట్, అంతే. సో అండ్ మనకు 4 ఫ్రెండ్స్ ఉంటే అట్లీస్ట్ 4 నవ్వుకోవచ్చు కదా సాయంత్రం అయ్యేసరికి. అండ్ ఇట్స్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండి. వెన్ సక్సెసెస్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది, వెన్ యూ ఆర్ ఇన్ ఫెయిల్యూర్ ద స్ట్రెంగ్త్ ఈస్ డిఫరెంట్. అవును, అంటే వీళ్ళందరూ ఉన్నారు కదా, వర్స్ట్ కేసు ఏంటి వాళ్ళతో కలిపి ఎంత చేద్దాం అలా ఉంటుంది. అదే కరెక్ట్. సో ఫర్ ఎవ్రీ వన్ అందరికీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. ఉన్నప్పుడు మాకేంటంటే ఇక్కడ వేరే సపోర్ట్ ఉండదుగా. అవును, మమ్మల్ని మేము సపోర్ట్ చేసుకోవాలంతే. కానీ ఎందుకు ఉండదు అనుకుంటున్నారు? ఉండదంటే అలాగా సర్కిల్ అండి. అదే ఇప్పుడు ఐ స్టేట్ దేర్ ఫర్ 30 years. అక్కడ వాళ్ళ సర్కిల్ ఎక్కువ ఉంటుంది కదా కంపేర్ టు ద పీపుల్ హియర్ అనమాట. సో జనరల్ ఏంటంటే అక్కడ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు, వి మీట్ రెగ్యులర్లీ అండ్ దట్స్ అవర్ సర్కిల్. నాకు తెలిసి అమెరికాకి మీరు ఎక్కువ ట్రావెల్ చేసినంతకాలం ఎవరు లేరేమో అన్నిసార్లు ట్రావెల్ చేసిన ప్రొడ్యూసర్. అందరూ ఇప్పుడు నవీనాలు కూడా అదే పరిస్థితిలో ఉన్నారండి. 2 months అక్కడ 2 months ఇక్కడ స్టఫ్. బట్ ఒకసారి వి చూస్ అవర్ సెల్ఫ్ కదా. అంతే. కానీ మీరు ఎన్నుకున్న పాత్, మీరు ఎన్నుకున్న ఈ బ్యూటిఫుల్ లైఫ్ని థరోలీ ఎంజాయ్ చేశారంటే నాకు తెలిసి మహేష్ బాబు గారితో మీకున్న మంచి బాండింగ్.
మహేష్ బాబు గారితో నేను ఒక్కడు టైం నుంచి నేను బాగా దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. మీ టైంకి వచ్చేసరికి దూకుడు. అవును, ఆయన ఎప్పుడు కూడా ఏ బ్యానర్ని కూడా నా సొంత బ్యానర్ అని చెప్పడు. అవును, కానీ మీ బ్యానర్ని మాత్రం దిస్ ఈజ్ మై బ్యానర్ అని చెప్తారు. హీ ఓన్స్ ఇట్ అండి. అంటే బేసికలీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఇన్ అ వే. ఓ సూపర్ స్టార్ అని చెప్పడం అనేది ఈజీ కాదు. అండ్ ఈవెన్ అంటే తను ఫెయిల్ అయినా సక్సెస్ అయినా కరెక్ట్. హీఈస్ విత్ మీ. బయట సినిమాలు చేసినప్పుడు కూడా హీ ఎంకరేజ్ అలాట్. ఇప్పుడు ఎస్టర్డే హీ కాల్ మే, మండే నుంచి అదిరిపోతుందండి అంటే ద కైండ్ ఆఫ్ ఎంకరేజింగ్ ఫ్రమ్ హిమ్. హీ నీ నాట్ కాల్ ఆర్ ఎనీథింగ్ కదా, Right. కలిసినప్పుడు చెప్పొచ్చు. బట్ హీ టేక్స్ హిజ్ ఓన్ టైమ్ అండ్ ఎంకరేజ్మెంట్ హెల్ప్స్ అలాట్. అది అంటే మనలో ఉన్న ఒక మంచితనాన్ని వాళ్ళు ఓన్ చేసుకుంటే ఎలా అంతే వస్తుంది. కదండి. బేసికలీ ఏంటంటే హూ ఇస్ మై హీరో అంటే ఇట్స్ మహేష్ అంటాను. ఓపెన్ బికాస్ ఐ హ్యావ్ దట్ ర్యాపో ఆర్ ద రిలేషన్షిప్. అండ్ అలాగే ఇప్పుడు తన మూవీస్ని ఐ ఓన్. నేను ప్రొడ్యూసర్ అయినా కాకపోయినా సరే ఐ ట్రీట్ యాజ్ మై ఓన్ మూవీ అండ్ గో ఫస్ట్ షో. అక్కడ ఎక్కడున్నా సరే ఫస్ట్ షోకి వెళ్ళిపోతాను. అక్కడ ఫ్యాన్స్ అందరినీ పిలిచేసి విల్ డూ సంథింగ్. కానీ ఫ్యాన్స్ అంటే టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. ఒక ఫ్యాన్స్కి ఫ్రాంచైజీ లాగా అయిపోయారు అనిల్ సుంకర్ గారు. ఎస్పెషల్లీ మహేష్ బాబు సూపర్ స్టార్ అనగానే ఫస్ట్ టైం దూకుడుకి టీ షర్ట్స్ కానీ అవన్నీ నాకు బాగా గుర్తండి. అవన్నీ కూడా అడగాలంటే కరెక్ట్ పర్సన్ మీరే. అసలు ఎలా పుట్టింది అలాంటి ఆలోచన? లేదండి, అంటే వీ నో ద ఫ్యాన్స్ అండి. బికాజ్ ఐ అబ్జర్వ్ దమ్ క్లోజ్లీ. విజయవాడలో సినిమా స్టార్ట్ అయిందంటే కనుక సినిమా ఓపెనింగ్ డేకి బ్యానర్లు కట్టి నాది పెద్ద బ్యానర్ వాళ్ళ డబ్బులతో ఆ ముందు రోజు చిన్న చిన్న వర్కర్స్ ఉండేవారండి, ఎడిషనల్ వర్క్ చేసేవారు. ఏంటంటే ఆ బ్యానర్ డబ్బులు సంపాదిస్తారు. సో ఐ నో ద వాల్యూ ఆఫ్ ఇట్. ఆ వాల్యూని బట్టే సినిమాలు నడుస్తున్నాయి ఈవెన్ నౌ. ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలు పడుకున్నాయండి ప్రాక్టికల్. కరెక్ట్. మన తెలుగు ఇండస్ట్రీ ఒక్కటే నడుస్తుంది. అండ్ 50% ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు ద హీరోస్ ఫ్యాన్స్. అందరు హీరోల ఫ్యాన్స్. యాక్చువల్లీ హీరోస్ ఫ్యాన్స్ వల్ల సినిమాలు ఆడతాయి అంటారండి? 100% అండి. ఫ్యాన్స్ లేకపోతే ఆడలేవు. అంటే ఒక మంచి కంటెంట్ ఉంటే దాని రేంజ్ వరకు ఆడుతుంది. ఫ్యాన్స్ ఆర్ ద పీపుల్ హూ గివ్ ద గ్యారంటీ ఫర్ ద హీరోస్. ఆ 50% రెవెన్యూ ఉంటుంది కదా, ఇట్స్ ఫ్రమ్ దెమ్ ఓన్లీ. ఓకే. సో అది తెలిసినప్పుడు ఏంటంటే వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి అని వి జస్ట్ స్టార్టెడ్. అంటే వాళ్ళంతా వాళ్ళు బ్యానర్లు పెట్టుకోవడం ఇవన్నీ కాదు అని నేను మైత్రి రవి ఇద్దరం వెళ్ళేవాడు. ఓకే. ఇప్పుడు దూకుడు కానీ వన్ కానీ ఎనీ మూవీకి ముందెళ్ళిపోయి ఒక 2 days ఫ్యాన్ టూర్ అని పెట్టేవాడు. అందరు ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళి బ్యాడ్జెస్, ఫ్లాగ్స్ ఇవన్నీ మనకంటే ఈజీగా అయిపోతాయి కదా, ప్రింటింగ్ చేసి వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళం. అండ్ వీ నో దట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు 10 times చేస్తారు దానికి. ఓకే. ఫ్యాన్స్ బేస్ ఎక్కడుందో కూడా మీకు తెలుసు, మీకు మైత్రి రవి గారికి. ఓకే. ఆల్మోస్ట్ ఫోన్ నెంబర్ డైరెక్ట్ కాంటాక్ట్స్లో ఉంటారండి మొత్తం ఫ్యాన్స్ అందరూ కూడా. ఆ విషయం కూడా అడుగుదాం అనుకున్నాను. మీడియాకి రెస్పాండ్ అవ్వరు అనిల్ సుంకర్ గారు, మిగతా ప్రొడ్యూసర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి రెస్పాండ్ అవ్వరేమో, కానీ ఫ్యాన్స్కి మాత్రం ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. వాళ్ళ ఎమోషన్ వేరు కదండి. మీడియా వాళ్ళకి నేను మెసేజ్ పెట్టగలను, ఏదైనా చేయగలను, మళ్ళీ కలుస్తూ ఉంటాం కదా. అవును. ఫ్యాన్ అనేవాడు ఎంత ఉత్సాహంగా కాల్ చేస్తాడు. కాల్ చేసినప్పుడు అట్లీస్ట్ దట్స్ అన్ ఎంకరేజ్మెంట్ ఫర్ అస్. కాల్ చేసి వాళ్ళతో మాట్లాడితే వీళ్ళు నో ద గ్రౌండ్ రియాలిటీ కదా. తట్టుకోలేరు యాక్చువల్లీ. సినిమా ఫ్లాప్ అయినా సరే ఫ్యాన్ అనేవాడు తట్టుకోలేడు. హీరో తట్టుకోగలడు, హ్యాపీగా ఉంటాడు, పర్లేదు నెక్స్ట్ వస్తుందని. ఫ్యాన్స్ తట్టుకోలేరు. కానీ నాకు మీ విషయంలో దూకుడు లాంటి ఒక బ్లాక్ బస్టర్ తర్వాత వన్ నేను ఒక్కటినే, కానీ నాకు చాలా ఇష్టం సార్ ఆ సినిమా. బట్ ఐ డోంట్ నో అక్కడున్న సినారియో ఏం జరిగిందో ఐడియా లేదు. కానీ నాకు ఎందుకు సార్ దాన్ని ఫ్యాన్సే తిరస్కరించారు? అంటే ఇట్ డిపెండ్స్ అండి. ఫ్యాన్స్ డి నాట్ నో ద స్టోరీ. వాళ్ళు ఒక యాక్షన్ సినిమా అనుకుని వచ్చారు. ఓకే. అండ్ ఆనెస్ట్లీ నేను ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా ఆ ఫీలింగ్ వచ్చింది. ఏంటంటే మహేష్ బాబు ఇమేజ్ వేరే యాక్షన్ ఇమేజ్లో తీసుకెళ్తున్నాము అని. నాకైతే హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుంది. అంటే హాలీవుడ్ సినిమా తీస్తున్నాం అనేది ఉందా, ఆడేస్తుంది. కొత్త సినిమా కదా, కొత్త సబ్జెక్ట్ కదా అనుకున్నాము. మేబీ ఇప్పుడు వస్తే డెఫినెట్గా ఉండేది. డెఫినెట్గా. అంటే ముందు చెప్పలేదు స్టోరీ. దట్స్ యాక్చువల్లీ రాజమౌళి గారిలో ఉన్న మార్కెటింగ్ స్కిల్ మిగతా డైరెక్టర్స్లో లేని లేదు కాదండి. సుకుమార్ గారు వి హ్యాడ్ ఎ ట్రైలర్, మొత్తం ఎక్స్పోజ్ చేసే ట్రైలర్ ఉంది. somehow we could not do that at that time. ఇక అన్నీ ఏంటంటే ఇప్పుడు అనుకుంటాం ఆ రోజు చేసుంటే ఎలా ఉండేదో కరెక్ట్ అనేది. బట్ ఆల్ సైడ్ అండ్ డన్ ఐఎమ్ హ్యాపీ దట్ ఓకే ఫైనాన్షియల్గా జర్క్ వచ్చినా సరే ఇట్స్ రిగార్డెడ్ యాజ్ ఎ కల్ట్ మూవీ నౌ.
కానీ ఫైనాన్షియల్ జెక్స్ వచ్చినప్పుడు యా అంటే ఎంత కుంగదీస్తాయి సార్ మనిషిని. మోర్ దాన్ మనం కొంగదీసే కంటే సానుభూతి మాత్రం దారుణంగా ఉంటుందండి. అది అది తట్టుకోలేము అనమాట. అదే అది నిజం. తట్టుకోలేము. అది ఒక్కటే కొంగదీస్తుంది. అందుకని ఇక్కడ వండుకొని వెళ్ళిపోతాను నేను. ఓకే. ఎందుకు వచ్చింది ఇప్పుడు సక్సెస్ వచ్చినప్పుడు కాల్ వచ్చింది అనుకోండి ఎంజాయ్ చేస్తాం. ఓకే. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కాల్ అంటే ఎందుకని వాళ్ళ ఇది చెబుతారు. మనకు అన్నీ తెలుసు కదా, తెలుసు అన్ని. అందుకే తెలిసిపోతాయి. మళ్ళీ ఒక టైప్ ఆఫ్ మళ్ళా డౌన్ అవుతాం. కరెక్ట్ కరెక్ట్. దానికంటే ఏంటంటే ప్రశాంతంగా ఉండి మన నెక్స్ట్ దాని మీద ఫోకస్ పెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు నాకు ఒక సిస్టమ్ ఉండేది సార్. ఒకప్పుడు నాకు బాగా తెలుసు నిర్మాతలు అందరూ కూడా, నేను కూడా ఫాలో అవుతా, వెరీ ప్యాషనేట్ అబౌట్ ద ఫిలిం కాబట్టి అందరు కూడా కొంచెం పెద్ద నిర్మాతలు బాగానే పర్సనల్ టు పర్సన్ మాట్లాడుకునేవాళ్ళం. ఒక సినిమా పోయింది, వాళ్ళు కొంచెం అమ్మో అని చాలా గ్యాప్ తీసుకోవటం. మీరు వచ్చిన తర్వాత ఏమైందంటే సిస్టమ్ ఈ ప్రోడక్ట్ అయిపోయింది, ఈ ప్రోడక్ట్ డెలివరీ అయిపోయింది, వాట్ నెక్స్ట్ అనే దాన్ని చాలా ఇమ్మీడియట్గా ఆ ఫైనాన్షియల్ డ్యామేజ్ ఏంటనేది కూడా పట్టించుకోకుండా చాలా ఫాస్ట్గా ముందుకు వస్తారు. అది ఎలా సాధ్యమవుతుంది? సాధ్యం అవటం అంటేనండి బేసికలీ వీ వాంట్ సక్సెస్ స్ట్రీక్ అలవాటైన తర్వాత అదొక ఎడిక్షన్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఎగ్జాక్ట్లీ. సరే మధ్యలో బ్రేక్ వచ్చింది, ఇమీడియట్లీ వీ వాంట్ కమ్ అవుట్ ఆఫ్ దట్. దానికి ఎంత టైం తీసుకుంటే అంతకాలం మనం డౌన్ ఉండిపోవాలి కదా అనేది ఉంటుంది. ఎంత ఫాస్ట్గా బయటపడితే అంత బెటర్ అనుకుంటాం. కానీ ఇది ఒక పరుగు కదా సార్, ఈ రన్ లైఫ్ ఇస్ రన్ అండి. ఇది ఒక్కటే కాదు కదా, ఎక్కడికి వెళ్ళా పరుగే కదా. అవును. కానీ ఇది ఒక పర్టికులర్గా ఈ పర్టికులర్ ఇండస్ట్రీలో మాత్రం ఈ పరుగు వేరు, పులి మీద స్వారీ లాంటిది. నాకు తెలిసి ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలోని నిర్మాతలు అందరూ కూడా పులి మీద స్వారీ చేస్తున్నారంటే మీరేమంటారు సార్? అలవాటు అయిపోయిందండి అందరికీ. అవునా? స్వారీ చేయడం అలవాటు అయిపోయింది. అండ్ తప్పులు అనేది వీ కాంట్ టెల్ బికాజ్ దట్స్ ద ఇండస్ట్రీ. ఒక్కసారి పెరిగిపోయింది కదా. బేసికలీ మనకు ఒకప్పుడు అంటే ఈవెన్ 4-5 years వరకు 100 crore మూవీ అంటే పెద్ద మూవీ. ఇవాళ 100 crore మూవీ బికేమ్ ఏ మీడియం బడ్జెట్ మూవీ. సో ఆ గ్యాప్ బాగా పెరిగిపోయింది. కానీ ఇప్పుడు నెంబర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మాట్లాడుతున్నాను సార్. ఫస్ట్ 100 crores మూవీ అని పోస్టర్ వేసింది అయితే మీరే. అవును, దూకుడుకి నాకు బాగా గుర్తు. మంచిగా నోవటెల్ ఆ రోజుల్లో పార్టీస్ చేశారు. దూకుడికి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పార్టీస్ రికార్డు ఉండింది కదా. అది ఎన్ని చేశారు సార్? అబ్బా 2 రోజులకి ఒకసారి మాకు మహేష్ బాబు గారు మీరు కనబడేవాళ్ళు. కాదండి, ఐ స్టిల్ రిమెంబర్ 1 year పార్టీ చేసాం. 1 year పార్టీ చేసి ఈవెన్ మహేష్ బాబు గారు కూడా అన్నారు, మరి బయట పెట్టద్దు ఈ ఫోటోలు, మరి మీరు 1 year అయినా ఇదే ఇచ్చేసుకుంటున్నారు. అండ్ వి ఎంజాయ్డ్ అలాట్. మోర్ దాన్ ద సక్సెస్ ఎంజాయ్మెంట్ కంటే కూడా యాజ్ పీపుల్ అందరం యూఎస్ నుంచి వచ్చాము అప్పుడే, అండ్ కొత్తగా స్టార్ట్ అయ్యాము, అందరూ ఆ జోష్లో ఉన్నారు. ఎంజాయ్డ్ లాట్ అనమాట. 1 year అంతా అట్ ద సేమ్ టైమ్ 1 జరుగుతుంది. అవును. అండ్ ఆగడు కన్ఫర్మ్ అయిపోయింది. అవును. ఇట్స్ డిఫరెంట్ వైబ్ ఆ టైం అంతా. ఇంక మహేష్ బాబు అంటే ఏకే ఎంటర్టైన్మెంట్స్ లైక్ 14 Reels అనే మైండ్ సెట్కి వచ్చేసారు జనం అందరూ కూడా. వరుసగా 3 సినిమాలు కదా. అవును, నాకు తెలిసి మహేష్ కెరియర్లో 3 సినిమాలు వరుసగా ఎవరు చేయలేదు, ఎవరికి ఇవ్వలేదు. సరే ఆ టైంలో మహేష్ బాబు గారు ఇమ్మీడియట్గా వచ్చిన జర్కుకి మీ పక్కన ఎలా నించున్నారు? ఇమీడియట్ అండి. అంటే ఈవెన్ బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ 1 వీ నో దట్ ఫైనాన్షియలీ పెద్ద ప్రాజెక్ట్ అయిపోయిందని. అండ్ ఆగడు స్టార్ట్ చేస్తాం. అవును. మహేష్ బాబు ఇమీడియట్గా వాట్ హీ టోల్డ్ ఇస్ ఆగడు చేసేద్దాం, కవర్ అయిపోతుంది. సో ఇఫ్ ఎనీ స్మాల్ థింగ్స్ ఆర్ దట్ విల్ బి కవర్డ్. కానీ అన్ఫార్చునేట్లీ అది కూడా కొంచెం అది ఫైనాన్షియల్గా ప్రాబ్లం కాదండి. ఓకే, సినిమా డి నాట్ వర్క్ అవుట్ మూవీ, బట్ ఫైనాన్షియల్లీ అంటే ఇది లేకపోతే వుడ్ హ్యావ్ బీన్ ఇన్ స్మాల్ ట్రబుల్ దేర్. బట్ అది ఉండేసరికి వీఆర్ ఫైన్ ఆఫ్. ఓకే. అంటే ఇప్పుడు 1 సినిమాకి తీసుకుంటే సుమారు ఎన్ని కోట్ల రూపాయలు నష్టం అని చెప్పొచ్చు నెంబరు? ఎందుకంటే అంటే నా ఉద్దేశం అంటే అప్పట్లో ఎలా ఉండేది ఆ నెంబరు, ఇప్పుడు ఏంటి సార్ అన్ని 100 కోట్లు మాట్లాడుతున్నాం కదా. అంటే కంపారిటివ్గా ఇట్స్ అ హ్యూజ్ లాస్. ఓకే, హ్యూజ్ లాస్. అండ్ మాకు కొత్త కదండి. బేసికలీ మోస్ట్ ఆఫ్ ఇట్ వీ రిలీజ్డ్ అవర్ సెల్ఫ్. ఓకే, అది వన్ ఆఫ్ ద ఇంపాక్ట్. అదొక. కానీ బయట నుంచి వచ్చి మీకు పెద్ద మార్కెట్ జరిగింది, అప్పుడు మార్కెటింగ్ జరిగిందండి. జరిగింది కానీ మీరు అమ్మలేదు. దానికంటే ఎక్కువ ఇదైంది ప్రొడక్షన్ బడ్జెట్ అయింది. ఓకే ఓకే. సో ఆ కాల్ తీసుకున్నాం, తప్పు తీసుకున్నాం. అంటే దేర్ ఆర్ 2 things అండి.
ఒక 5 కోట్ల నష్టంతో బయటపడిపోతాం అంటే ఎందుకు 5 కోట్ల నష్టం, సినిమా హిట్ అయితే కనుక మనకి 10 కోట్లు వస్తుంది కదా, నష్టంతో రిలీజ్ చేయాలా వద్దా, బికాస్ ఆల్రెడీ సోల్డ్. ఎస్ ఎస్, షేర్ మార్కెట్ లైక్. మరి షేర్ మార్కెట్ నేను ఉండను తెలియదు. వి ఆల్రెడీ సోల్డ్ ఏ ప్రోడక్ట్. ఓకే, అంటే వాళ్ళు అమ్మేస్తే సినిమా సూపర్ డూపర్ హిట్ అయినా మనకు లాసే. అమ్మేస్తే ఓకే, అర్థమైంది ఇప్పుడు. హిట్ అయితే కూడా మనకు లాస్ అనేది నేను తీసుకోలేకపోయాం. అది ఫస్ట్. ఇప్పుడు ఏంటంటే సరే ఇది రైట్ ఆఫ్ చేసేసాం, హిట్ ఉంటే కనుక మన నెక్స్ట్ వస్తుంది, ఆ క్లారిటీ రావడానికి టైం పట్టింది. ఇది దిస్ ఈస్ ద ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఈ 16 years ఎక్స్పీరియన్స్లో విచ్ ఈస్ ద గుడ్ పీరియడ్ అండి? The good period is the best period. బెస్ట్ 2011. We are very young and ఒక టైప్ ఆఫ్ సక్సెస్ వచ్చేసింది వరుసగా అనమాట. నమో వెంకటేశ, బిందాస్, అహనా పెళ్ళంట, దూకుడు, ఫస్ట్ 4 మూవీస్. అవును. సో గోల్డెన్ పీరియడ్ ఆఫ్ మై మూవీస్ స్టార్ట్ ఆఫ్ నుంచి అనమాట. కానీ మీలో మ్యాజిక్ ఏంటంటే మేము యాజ్ అ మీడియా పర్సన్స్గా మేము ఎంజాయ్ చేసేది, అరే ఈయన మహేష్ బాబు గారితో తీస్తారు, ఇమ్మీడియట్గా మనోజ్తో తీస్తారు, మళ్ళీ అహనా పెళ్ళంట అంటూ వస్తారు అనేది ఇలా ఫీల్ అయ్యాం సార్. కానీ మీరు ఎన్ని స్టార్ట్ చేసిన 4 yearsలోనే 24 Craftsకి సంబంధించి కెప్టెన్షిప్లో కూర్చున్నారు. ఆ కెప్టెన్ సీట్ నుంచి ఎందుకు వదిలేశారు సార్? మీరు అప్పుడే చాలా యాక్షన్ 3D అనేది ఒక పెద్ద అడ్వెంచరస్ కదా. ఎగ్జాక్ట్లీ. అది నేను చేసిన తప్పు. ఓకే, ఏంటంటే వెన్ యూఆర్ డూయింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ బాక్స్ మూవీ, డూ ఇట్ ఇన్ అ స్మాల్ బడ్జెట్ అండ్ షో ఇట్. రైట్. ఇక్కడ ఏమైందంటే మేబీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఆ టైంలో తెలియదు. నేను శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు వి వెంట్ ఫర్ ఎక్స్పో, 3D ఎక్స్పోకి వెళ్ళాం. అవతార్ వచ్చిన కొత్త. సరే దెన్ వి ఫౌండ్ అవుట్ పీపుల్ కొంచెం వీళ్ళందరూ 100 కోట్లు 200 కోట్లు మాట్లాడుతున్నారు. సో తక్కువలో తీయగలం అని ఐ వాంటెడ్ టు డూ దట్. సో వచ్చేసి డింట్ కాన్సన్ట్రేట్ ఆన్ సబ్జెక్ట్ ఎనీథింగ్, ఏదో రీమేక్ లాగా ఉంది అది చేసేద్దాము ఆ రోజు వచ్చిందని దాని మీద వెళ్ళిపోయాం. ఓన్లీ టెక్నికాలిటీ నమ్ముకున్నాయి. ఓన్లీ టెక్నికాలిటీనే. కరెక్ట్. ఇప్పటికీ నేను ఫీల్ అవుతాను ఏంటంటే ఇన్ని బిజినెస్లు చేసిన తర్వాత కూడా ఒక చిన్న పాయింట్, ఆంధ్రాలో ఎన్ని 3D థియేటర్లు అనేది నేను పట్టించుకోలేదు. అదే వచ్చేస్తాయి అనుకున్నాం. నెక్స్ట్ 1 yearలో 3D థియేటర్స్ అన్ని చోట్ల. మీరు చెప్పడం కూడా అప్పుడు వచ్చేస్తున్నాయండి, ఇంక స్టార్ట్ అయిపోయింది 3D era వచ్చేస్తుంది అనే మైండ్ సెట్లోనే మాట్లాడేవాళ్ళు. సో ఆ మైండ్ సెట్లో వెళ్ళి బట్ ఆఫ్టర్ 1 year వి ఫెల్ట్ దట్ దే ఆర్ నాట్ కమింగ్. 15 థియేటర్లు ఉన్నాయి. 15 థియేటర్ల కోసం ఇంత కష్టపడ్డామా మనం? అది నిజంగా ఇప్పుడు ఇంత సైంటిఫికల్లీ కానీ టెక్నికల్లీ కానీ మీరు ఫిజికల్గా కూడా మొత్తం ఎంత తిరిగిన వాళ్ళకి, ఇంత మేధస్సు ఉన్న వాళ్ళకి చిన్న పాయింట్ ఎందుకు తట్టలేదు సార్? అంటే పెరుగుతుంది అనుకున్నాం అండి. అవతార్ అలా వచ్చేసింది కదా. అవును. మేబీ నెక్స్ట్ ద ఇరా విల్ బి 3D అనుకున్నాం. బట్ సమ్వేర్ పీపుల్ ఆర్ నాట్ రెడీ టు వేర్ ద గ్లాస్ అండ్ సీ దమ్. ఎస్. సో దట్స్ అంటే కొన్నిసార్లు ఏంటంటే మనం బ్లైండ్ ఫోల్డ్ అంటారు కదా. అంటే కానీ మీరు ఎంత బ్లైండ్ ఫోల్డ్ ఉన్నా యూ హ్యావ్ ఫ్రెండ్స్, యూ హ్యావ్ ఇండస్ట్రీ చెబుతూనే ఉంటారండి. మాట్లాడడం తప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళు చెప్పినా సరే ఏముందిలే మనం 20 కోట్లు తీసేసి మ్యాక్స్ 20 అవుతుంది, బయట వాళ్ళందరూ 80-90 కోట్లు అంటున్నారు. సో 20లో తీయగలిగితే చాలు అనుకున్నాను. అండ్ ప్రతి మచ్ ఆ 3D అనేది లేకపోతే ఇట్ వుడ్ హావ్ బీన్ వెరీ గుడ్ సక్సెస్. మంచి ఓపెనింగ్ వచ్చింది. అవును, ఓపెనింగ్ చాలా బాగుండింది. బట్ అది అప్పుడు ఇమీడియట్గా రవితేజ మూవీ బల్బ్ వచ్చింది మన సక్సెస్ మూవీ రావటం మూలంగా. అండ్ దాని తర్వాత ఏంటంటే హ్యాడ్ మెనీ స్క్రిప్ట్స్ బట్ టైం కూడా చూసుకోవాలి కదా. అండ్ ఐ హ్యాడ్ టు స్పెండ్ టైం 6 months కంప్లీట్గా ఇంకా వేరే అన్ని వదిలేసి డెడికేట్ చేసుకోవాలి. మొత్తం దాని మీదే ఉండేవారు ఎప్పుడు చూసినా. మేము వచ్చేవాళ్ళం సెట్కి. నరేష్ గారి ఇంటర్వ్యూ కూడా అప్పుడే మేము చేసాం, చాలా ఫుల్ పేజ్ ఆర్టికల్ ఇంటర్వ్యూ. అప్పుడు కూడా చెప్పారు దిస్ ఈజ్ ద ఏటో ఆయన అన్ని అనిల్ గారే మనకేమి చేయమంటే చేయటమే తప్ప అనే మైండ్ సెట్లో ఉన్నారు. అయితే సార్ ఇప్పుడున్న మార్కెట్ సినారియో చాలామంది డిస్ట్రిబ్యూషన్ సైడ్ కానీ ప్రొడ్యూసర్స్ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. సఫికేషన్ ఉంది, థియేటర్కి జనం రావట్లేదు. దీన్ని ఎలా తీసుకోవాలి సార్? థియేటర్లకి జనాలు రావట్లేదు అనేది లేదండి. ఇట్స్ హూఎవర్ ఇస్ టెల్లింగ్ దట్ థియేటర్ కరెక్ట్ సినిమాకే వస్తున్నారు. అది చిన్న తేడా ఉంది. వస్తున్నారు థియేటర్ కరెక్ట్, రాకపోవడం లేదు. ఇవాళ మన థియేటర్లు లేవు. ఎస్టర్డే టుడే ఆల్ షోస్ ఫుల్ అండి. ఆల్ షోస్ హౌస్ఫుల్. షోలు కావాలి మాకు అంటే ఏంటి, థియేటర్లు లేవనే కదా. లేదా నాకు కొంచెం తెలిసింటే కనుక ఒక 10 days బ్యాక్ ఓపెన్ ఎయిర్ థియేటర్లు పెట్టేసేవాళ్ళం కదా, పర్మిషన్ తీసుకుని. పర్మిషన్ రావట్లా, 2-3 సార్లు చూసాము. ఓకే, కొత్తగా ఉండేది అనుకున్నాం. బట్ నెక్స్ట్ సంక్రాంతి అనుకోండి, మన సినిమా ఉంటే కనుక ముందే ప్లాన్ చేసేసుకుంటాం. అదే పర్మిషన్స్ కోసం. అనిల్ సుంకర్ గారు అనగానే మాకు వచ్చే ఒక మైండ్ థాట్ ఏంటంటే, నాగార్జున యూనివర్సిటీలో చదువుకొని అమెరికా ఎర్లీ ఏజెస్లో అమెరికా వెళ్ళినప్పుడు చాలా పెద్ద కంపెనీలో జాబ్ చేశారట. ఒకసారి ఆ స్టోరీ
కొంచెం స్మాల్ ఎలాబరేషన్. నేను ఎలాగే ఫస్ట్ యునైటెడ్ ఎయిర్లైన్స్ అండి, యూఎస్ డీసీ వెళ్ళాను. డీసీఎల్ ఐ డిడ్ మై ఎంఎస్, ఎంబీఏ స్టార్ట్ చేశాను. లాస్ట్ 3 కంప్లీట్ చేయలేకపోయా. అంటే 3 కోర్సులు చేయడానికి నాకు 30 సంవత్సరాలు ట్రై చేశాను కానీ కుదరలేదు. ఓకే. సో ఐ కుడ్ కంప్లీట్ మై ఎంబీఏ ఇన్ జార్జ్ టౌన్. అండ్ ఎంఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అటైపు యునైటెడ్ ఎయిర్లైన్స్లో హ్యాడ్ ఎ జాబ్. అండ్ ఆఫ్టర్ 6 months ఐ జాయిన్డ్ ఆర్థర్ అండర్సన్, విచ్ ఈస్ ఇప్పుడు యాక్సెంచర్. యాక్సెంచర్ కంపెనీ వాళ్ళది కదా. అవును, అప్పుడు ఆండర్సన్ కన్సల్టింగ్ అని, ఓకే. విచ్ ఈస్ ద టాప్ కన్సల్టింగ్ ఫర్మ్. యూస్ టు గెట్ అ లాట్. సేమ్ టైం ఏంటంటే ఐదర్ కంటిన్యూయింగ్ దేర్ ఆర్ స్టార్టింగ్ ద బిజినెస్. అప్పుడు మీ ఏజ్ ఎంత సార్? 24. 24 కదా. అదే నాకు అదే అనిపించింది. అది అంత ఫాస్ట్గా ఎలా డెసిషన్ తీసుకోవడానికి ఇంట్లో ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు మీ ఫాదరు? మా ఫాదర్ ఫ్రమ్ ద బిగినింగ్ బిజినెస్ అండి. ఫ్రీడమ్ అంటే ఎందుకు ఎంజాయ్ చేయమనేవారు ఎప్పుడు కూడా. ఇప్పటికి కూడా నేను కనుక రెస్ట్లెస్గా ఉంటే హీ కాంట్ టేక్ ఇట్. ఇక్కడ ఏదన్నా చిన్న ప్రాబ్లం ఉన్నా నాకు తెలియకోకుండా కూడా హీ విల్ జస్ట్ సాల్వ్ ఇట్ ఆఫ్. ఇప్పటికీ నేను గబుక్కునే ఏదైనా అమౌంట్ కావాలనుకోండి, ఒక మెసేజ్ పెడతాను అంతే, ఒక 5 నిమిషాల్లో ఏదో ఒకటి చేసి హీల్ గెట్ ద అమౌంట్. ఆ స్ట్రెంత్ నాకు మై బ్రదర్ ఆర్ మై ఫాదర్ ఆర్ ఫ్యామిలీ, ఐ మీన్ మై వైఫ్ అండ్ కిడ్స్ ఆల్సో ది సపోర్ట్ మీ అంటే దే నో ద వాల్యూ ఆఫ్ సక్సెస్. ఒక చిన్న హెల్ప్ ఇట్ విల్ చేంజ్ యువర్ ఫేట్ అంతే. ఆ రోజుకి ఓకే లెట్ సపోజ్ ఇదే అనుకుందాం అంటే సంక్రాంతి రిలీజ్, దే విల్ బి లాట్ ఆఫ్ హర్డల్స్. అవును. ఎంతమంది సపోర్ట్ లేకపోతే ఇది రిలీజ్ అవుతుంది. ఇన్ని సినిమాల మధ్య లాస్ట్లో వచ్చాం, షూటింగ్ కంప్లీట్ చేసిన ఇవన్నీ అనమాట. ద సపోర్ట్ సిస్టమ్ విచ్ ఐ హ్యావ్ ఫీల్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అండ్ ద బెస్ట్ సపోర్ట్ సిస్టమ్. ఏదో ఒకటి చేసి నా పని అయితే అయిపోతుంది. అందుకనే మీరు అలా ఆరామ్సే ఉంటారేమో. దేనికంటే అయిపోతుందిలే. మీ సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ పర్టికులర్ నారి నడుము రానికి వస్తే కూడా అనుకోని చాలా హర్డిల్స్ వచ్చాయట. ఎట్లాంటివి అండి? హర్డిల్స్ ఏం రాలేదండి. హర్డిల్స్ కంటే కూడా వీఆర్ ఆల్ ఇన్ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఇన్ ఫస్ట్ ప్లేస్. అండ్ మార్కెట్ ఈజ్ ఆల్సో చేంజింగ్. సో మనం ఒక ఓటీటీ రేట్ అనుకుంటాం, అది రాదు. దానికోసం ఉంటే మళ్ళీ అక్కడ ఇంట్రెస్ట్ పైలప్ అయిపోతాయి. ఆల్ దిస్ ఇండస్ట్రీ కరెక్షన్ జరిగింది ఇదే ఈ 2 yearsలోనే. జరిగినట్టేనా? ఇంకా జరుగుతుందా? ఇంకా జరుగుతుందండి. ఇంకా జరుగుతుంది. అదే మీరు ఆ మాట అన్నందుకు. బేసికలీ ఓటీటీ ఒక రేట్ అనుకుంటాం, ఆల్మోస్ట్ వీ నీడ్ టు గెట్ 70% అవుట్ ఆఫ్ ఓటీటీ. అది సడన్గా డౌన్ అయింది. డౌన్ అయ్యేసరికి ఎవ్రీ వన్ విల్ బి ట్రెంబ్లింగ్ ఎ లాట్. ఆ స్ట్రెస్, ఫైనాన్షియర్స్ కూడా ఈ సినిమాకి అంత రాదు కదా, మనం అంతకంటే ఇవ్వకూడదు. సో ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్ లాజిస్టిక్స్. ఆ టైంలో ఇట్స్ స్ట్రెస్ఫుల్ ఎలా తీసుకొస్తాం అనేది. బట్ వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే, అంతే ఆటోమేటిక్గా. ఆ తర్వాత ఒక్కొక్క బిజినెస్లోకి ఎంటర్ అవుతూ వచ్చి మీరు అమెరికాలో రియల్ ఎస్టేట్ చేస్తారట. అది చాలా పెద్ద ప్రాఫిటబుల్ వెంచర్ అట కదా సార్? ప్రాఫిటబుల్ వెంచర్ అనేది అయిన తర్వాత తెలిసిందండి. ఇట్స్ ఎ బిగ్ వెంచర్ యాక్చువల్లీ. డాలస్లో చేస్తున్నాం. డల్లాస్, ఓకే. వీఆర్ హ్యావింగ్ 2 projects పెద్దవి. వన్ ఈజ్ హోటల్, బొటిక్ హోటల్ చేస్తున్నాం. ఓకే. ఇట్ విల్ బి ఆపోజిట్ టు ద కెసినో అన్నమాట. ఓకే. దెన్ బ్యాంకెట్ హాల్స్, అంటే ఏఐ బేస్డ్ బ్యాంకెట్ హాల్ అన్నమాట. అంటే ఇన్విటేషన్ కార్డ్ నుంచి ఎవ్రీథింగ్ ఆటోమేట్ చేసేసి, సో మీరు ఒక బ్యాంకెట్కి వెళ్తే, మ్యారేజ్కి వెళ్ళారు అనుకోండి, మీకు కావాల్సిన ఫుడ్ మీ టేబుల్ మీదకి వచ్చేస్తుంది. వీఆర్ ఇంటూ రోబోటిక్స్ ఆల్సో, అన్ని మిక్స్ చేసి చేస్తున్నాం అన్నమాట. ఓకే, అక్కడ కూడా టెక్నాలజీ యూస్ చేస్తున్నారు. సో వీఆర్ స్టార్టింగ్ అ ప్రాజెక్ట్. అది ఇట్స్ విల్ బి ద బిగ్గెస్ట్ బ్యాంకెట్ హాల్ ఇన్ టెక్సస్. So 2 projects and Capitalize and we have our real estate company there. So we do syndicating చేస్తాం అన్నమాట. ల్యాండ్స్ 100 acres ల్యాండ్ అలా తీసుకుని ఓకే, we distribute shares of that to all the people అన్నమాట. రేపు ల్యాండ్ రేట్ పెరిగిన తర్వాత అది అమ్మేసి we distribute. ఓకే. ఓకే. అలాగే అక్కడ అమెరికాతో కంపేర్ చేస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చాలా, అంటే యుఎస్ రియల్ ఎస్టేట్ సేఫ్ అంటే మన ఆ ల్యాండ్ మన వద్దన్న మన పేరు మీద ఉంటుంది. ఓకే. ఈ ల్యాండ్ నాది కాదని చెప్పినా సరే అది మీదైతే మీదే ఉంటుంది అంతే. ఇక్కడ మందైనా కూడా మంది కాకపోవచ్చు అంతేనండి. చాలా బాగా చెప్పారు సార్. ఎందుకంటారు మీకు అట్లాంటివి ఏమైనా జరిగినాయి ఇబ్బందులు ఇక్కడ? 100% జరగనాడు. ఎవరికైనా జరగలేదు అంటే కనుక ఆశ్చర్యం. అదే కంపల్సరీ జరుగుతుంది. ఎందుకు సార్ అలాగా?
అంటే ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు, రికార్డ్స్ అన్నీ కరెక్ట్ అవుతున్నాయండి. బేసికల్లీ లీగల్ సిస్టమ్ అని కాను నేను, మన హైరార్కియల్గా జరుగుతున్నాయి కదా. ఇప్పుడు దానికి ఇమిటేషన్ రకరకాలుగా చెబుతాను. అవును. అండ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. బాటిల్ ల్యాండ్ 25 years బ్యాక్ ఇప్పుడు తీసుకుంటాను. ఎవరో అప్పుడు వాళ్ళ టైంలో వాళ్ళ చెల్లి ఎవరు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఇది అవుతారు. అమ్మ బాబోయ్, ఆఫ్టర్ 25 years. వాళ్ళకి ఏముండదు అక్కడ. బేసికల్లీ అది కోర్టులో వేస్తే ఎప్పుడుగో తేలుతుంది కదా అని మనం ఎంతో కొంత సెటిల్ చేస్తాం. అబ్బా అబ్బా. దట్ బికేమ్ బిజినెస్ లాగా అయిపోయింది. సో అలాంటివి అనమాట. అది ఒక ఎగ్జాంపుల్ నాకు జరిగింది. వేర్ ద లొకేషన్ అండి? ఇదండి ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్. అదే ఇట్లాంటి లొకేషన్ చేస్తే నలుగురు వస్తారు ఎందుకంటే సరదాగా. బట్ దోస్ ఆర్ ద థింగ్స్ అండి. అంటే యూ వోంట్ ఎక్స్పెక్ట్ ఐ బాట్ ద ల్యాండ్ అంటే ఈవెన్ ఇఫ్ యూ గో టు కోర్ట్. ఒకటి అయిందండి, ఒక చిన్న ఎగ్జాంపుల్. వీ పేడ్ ది ఎంటైర్ థింగ్. ఫైనల్లీ ఆడి మీద నాకు అమ్మిన అతని మీద వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కేసు వేశారు. నా కేసు తేలకుండా ఫైనల్గా ఇతను కాంప్రమైజ్ అయిపోయాడు వాళ్ళతో. నేను 20 years బ్యాక్ కట్టిన డబ్బు ఇప్పుడు వెనక్కి ఇచ్చేసాడు. బా, ల్యాండ్ ప్రైస్ దేర్ వెన్ ఐ బాట్ ఈస్ 5 lakhs అండ్ అట్ ద టైమ్ ఆఫ్ ది సెటిల్మెంట్ ఏదో 1 crore దాకా వెళ్ళిపోయింది. 20 times. సో అంతా తెలిసే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇక్కడ ఒక్కసారి కోర్టుకి వెళ్తే తేలదు. ఆ తర్వాత ఫార్మా కంపెనీ ఫార్మా కంపెనీ యాక్చువల్లీ యాడ్ ఫార్మా అని అక్కడ యూఎస్లో స్టార్ట్ చేసామండి. ఇట్స్ మాలిక్యూల్స్ పనికోవటం అన్న డిస్కవరీ. ఓకే. వీ కుడ్ నాట్ ఇన్వెస్ట్ మచ్ ఇన్ దట్ వన్. ఓకే. ఎందుకంటే అది మీరు ఎయిదర్ ఇఫ్ యూ క్లిక్ ఇట్ ఇట్స్ $1 billion బిజినెస్, లేకపోతే కానీ వీ కీప్ ఆన్ ఇన్వెస్టింగ్. అవును, అది ఎప్పుడైనా సైంటిఫిక్ దానికి ఎప్పుడైనా మనం పెడుతూనే ఉండాలి కదా. ఇంకా స్టిల్ ఒక మాలిక్యూల్ మీద వర్క్ చేస్తున్నాము, బట్ ఇట్స్ స్లో ప్రాసెస్. ఓకే. అంటే ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు సార్ దానికి? ఇప్పుడు లేరు, ఇప్పుడు ఓన్లీ 1 person is working. ఓకే. అంతకుముందు కూడా ఎంప్లాయీస్ తక్కువ. ఎంప్లాయీస్ కంటే కూడా కన్సల్టెంట్స్ ఎక్కువ ఉంటారు. మనకు కావాల్సినప్పుడు అదేం లేదండి, యూనివర్సిటీస్కి వెళ్ళి యూనివర్సిటీలో రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది కదా, కొంచెం ప్రాస్పెక్టివ్ రీసెర్చ్ ఉందనుకోండి, అది తీసుకుని దాన్ని నెక్స్ట్ లెవెల్కి విల్ బీ డూయింగ్ ఇట్ ఆన్ యానిమల్ స్టడీస్ చేస్తాం, ర్యాట్స్ మీద, తర్వాత ర్యాబిట్స్ మీద. ఓకే, అదే మన సినిమాలో చూపించినట్టే. ఓకే. అది సక్సెస్ అయిన తర్వాత దెన్ హ్యూమన్ ట్రయల్స్. ఇదన్నీ అయితేనే హ్యూమన్ ట్రయల్స్ 3rd phase అయిన తర్వాత దెన్ దెల్ గివ్ ద పర్మిషన్. ఓకే. అది కనుక అయిపోయి హ్యూమన్ ట్రయల్స్ దాకా వెళ్ళామంటే అంతే, అలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ అసలు ఊహించలేము ఆ మనీని కూడా. యా, వెరీ నైస్. ఇంకేం బిజినెస్లు ఉన్నాయి సార్ మాకు తెలియకుండా? అయ్యానండి, మా తమ్ముడేమో బెస్ట్ బ్రెయిన్స్, హీల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బెస్ట్ బ్రెయిన్స్ అని ఆఫ్టర్ స్కూల్ బిజినెస్. స్కూల్ బిజినెస్లు ఉన్నాయంట. అది కూడా వందల సంఖ్యలో ఉన్నాయంటే స్కూల్స్. 300 స్కూల్స్ కాదండి, బేసికలీ ట్యూషన్స్ అనుకోవాలి. ఓకే. బట్ ఫిజికల్ లొకేషన్. ఓకే, ఫిజికల్ లొకేషన్స్. ఆల్ 300 are physical locations. ఓ, వెరీ నైస్. అండ్ మొత్తం అంటే యూఎస్ స్టేట్ అంతా ఉన్నారు అయితే? మొత్తం యూఎస్ అంతా, ఆల్ స్టేట్స్లో ఉంటుంది. ఆల్ స్టేట్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ కుమాన్ అని సేమ్ ఇది, బట్ ఇట్స్ అ టాప్ అనమాట. 1500 locations ఆర్ మోర్ దెన్ దట్. మాది సెకండ్ లార్జెస్ట్ రైట్ నౌ. సూపర్. ఈ థాట్ ఎలా వచ్చింది సార్? ఇది అడ్వాన్స్ సాఫ్ట్ ఈజ్ అవర్ కన్సల్టింగ్ కంపెనీ అండి. మాకు ఎవ్రీ ఇయర్ వీ యూస్ టు హ్యావ్ మీటింగ్స్ అనమాట, అన్ని బ్రాంచెస్ వాళ్ళు. ఓకే. వీల్ కమ్ అప్ విత్ న్యూ బిజినెస్ ఐడియాస్ ఏమైనా ఉంటే పోస్ట్ చేస్తూ ఉంటారు. దెన్ దాని కాంపిటీషన్ లేదు అప్పటి వరకు. ఓకే. సో వీ వాంట్ టు క్రియేట్ కాంపిటీషన్ ఫర్ దట్, యాడింగ్ అవర్ మ్యాథ్ నాలెడ్జ్. ఇక్కడ అదే టైంకి అబకస్ అని వచ్చింది. సో కుమాన్ అనేది మ్యాథ్ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. వీ యాడెడ్ అబకస్ టు ఇట్. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు జనరల్ నాలెడ్జ్ కొంచెం వీక్గా ఉన్నారు స్టూడెంట్స్ అని, మన వాళ్ళు జనరల్ నాలెడ్జ్ చాలా బాగుంటుంది, చాలా ఎక్కువ. అంటే మనం వీల్ నో ద హిస్టరీస్ ఆఫ్ ఆల్ అదర్ కంట్రీస్. రైట్. మన కంట్రీతో పాటు అదర్ కంట్రీస్ ఉన్నాం. అక్కడ వాళ్ళు అంటే దే ఆర్ రిస్ట్రిక్టెడ్. సో వీ వాంట్ టు మేక్ షూర్ దట్ అవర్ కిడ్స్ ఆర్ అప్ టు ద స్టాండర్డ్. ఇప్పుడు మా దాంట్లో వచ్చేవాళ్ళు కూడా some 70% ఇండియన్స్ ఓన్లీ. అంతే కదా. సో వీళ్ళు నెక్స్ట్ స్టాండర్డ్ అక్కడ ఇండియన్స్ కదా. ఇప్పుడు వాళ్ళు మన స్ట్రీట్ స్మార్ట్ అండ్ దే నో ఎవ్రీథింగ్. స్ట్రీట్ స్మార్ట్ మన వాళ్ళు ఎక్కడేసినా బతికేస్తారు. అది ఎందుకు బతుకుతారంటే మనకు తెలుసు కదా, లండన్లో ఏంటో తెలుసు, మనం చదివాం కాబట్టి అండి. వాళ్ళు ఏం చదువుకోరు, వాళ్ళ ఇప్పుడు అమెరికా అంటే అమెరికా గురించి ఎక్కువ ఉంటుంది, వాళ్ళు దాన్ని ఫోకస్ చేస్తారు. సో మనం ఏంటంటే
ఇక్కడ అప్రోచ్ అక్కడ ఇస్తున్నాం. దట్స్ ద మెయిన్ థింగ్ అన్నమాట. ఎందుకు సార్ మన పిల్లలే ఇంట్లో యూట్యూబ్ పెట్టేసుకొని Yeah. అమెరికాలో ఏమేం జరుగుతుంది, యూకేలో ఏం జరుగుతుంది అనేది వీళ్ళే చెప్పేస్తారు. అవును. ఏ కంట్రీలో ఏ కార్ రెడీ అవుతుంది అవును. అనేది కూడా వీళ్ళకి ఉన్న నాలెడ్జ్. అదే వాళ్ళకి ఇక్కడి నుంచి రమ్మంటే రాదు. అవును. ఓకే, అందువల్ల వాళ్ళు అలా ఉంటారు. అయితే సార్ ఇప్పుడు ఈ బిజినెస్లు అన్నిట్లో కూడా Yeah. మీరు ఊహించని లాభాలు తెచ్చిపెట్టిన బిజినెస్ ఏంటి? హింసని లాభాలు కాదండి, నేను ఎప్పుడు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాను వచ్చేదానికంటే. సో అంటే ఒక పాజిటివ్ పర్సనాలిటీ కాబట్టి Yeah. అంటే ఎవ్రీథింగ్ అండి. బేసికలీ కన్సల్టింగ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. అండ్ ఇమీడియట్గా వీ వెంట్ టు ఆల్మోస్ట్ 700-800 ఆ రేంజ్కి వెళ్ళిపోయాం అన్నమాట. దెన్ వీ స్టార్టెడ్ నమస్తే ప్లాజా అని స్టార్ట్ చేసాం, గ్రోసరీ చైన్. అవును. దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ బికాజ్ 2000లో 9/11 ఇదైన తర్వాత ఒకసారి మార్కెట్ పడిపోయింది. అవును, మొత్తం ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు మనకి ఎవరికి పని ఉండేది కాదు. లిటరల్గా అందరూ గెస్ట్ హౌస్లో ఖాళీగా ఉండేవారు. యూఎస్లో దెన్ వి స్టార్టెడ్ దిస్ అనమాట. గ్రోసరీస్ హోమ్ డెలివరీగా స్టార్ట్ చేసాము. అది చాలా మంచి బిజినెస్ ఐడియా కదండి. అండ్ వీ ఎక్స్పాండెడ్ లాట్ అనమాట. 25 లొకేషన్స్కి వెళ్ళిపోయింది. అది ఆల్వేస్ లైక్ ఇట్ బికాజ్ వర్స్ట్ కేస్ సినారియో ఇట్ హెల్ప్డ్ అస్. పెద్ద లాభాలు కాదు కంపేర్ టు సాఫ్ట్వేర్, అది రైట్. బట్ స్టిల్ కన్సిస్టెంట్గా ఉండేది. సాఫ్ట్వేర్ కంపెనీని ఒక 1 year నడిపింది అది. దెన్ అగైన్ సాఫ్ట్వేర్ ఏంటంటే ఎవ్రీ 2 yearsకి మళ్ళీ రీబౌన్స్ అవుతుంది కదా. డెఫినెట్లీ వన్స్ దట్ బౌన్స్ బ్యాక్, వీళ్ళందరూ కూడా అప్పటివరకు స్టోర్స్ రన్ చేసిన వాళ్ళు మేము చేయలేమండి, మళ్ళీ సాఫ్ట్వేర్లోకి వచ్చేస్తాను. దే కేమ్ బ్యాక్. ఓకే, అలాగే మళ్ళీ అక్కడ అందరూ కూడా స్టేబుల్ అయ్యారు. ఇట్లాంటి ఒక కంపెనీ వల్ల వాళ్ళందరూ కూడా సర్వైవ్ అవ్వటానికి చాలా హెల్ప్ అయింది. అవును. అది నిజంగా కూడా అది చాలా గ్రేట్ ఐడియా సార్. ఇప్పుడు మనకి చిన్నగా ఫోన్ చేసి మెడికల్ షాప్లో నుంచి మెడికల్ తెమ్మంటే తెస్తున్నారు కదా, అది అప్పుడే చేశారు మీరు. అవును. 25 years బ్యాకే కృష్ణ గారు ఓపెన్ చేశారండి. కృష్ణ గారు ఓపెన్ చేశారు. కృష్ణ గారు ఆ టైంలో ఉన్నారు అక్కడ. ఆ. ఉండి విజయనగరం గారు కృష్ణ గారు వచ్చి ఓపెన్ చేశారు. అండ్ సక్సీడెడ్ లాట్. అండ్ అంటే ఎలా ఉంటుందంటే స్మాల్ వరల్డ్ అని వన్ ఆఫ్ ద ఫ్రాంచైజెస్ నవీన్ అండ్ ఐఎమ్ ద పార్ట్నర్స్. ఓకే, మైత్రి నవీన్. అవును. సో ఎవ్రీవేర్ సమ్మన్ ఈజ్ లింక్డ్ అనమాట. ఇక్కడ వాళ్ళు అక్కడ అంటే అన్ని రకాలుగా మావాడే. అంటే ఎప్పుడైతే నాకు నవీన్ గారు వాళ్ళు ఫస్ట్ రవితేజ గారి మూవీతో వచ్చారు, శ్రీను వైట్ల గారు, మీ అందరికీ కూడా కామన్ కాంటాక్ట్ శ్రీను వైట్ల గారు, రైట్ సార్? అందరికి కామన్ కాంటాక్ట్ కాదు, నేనే తీసుకెళ్ళానండి. అదే శ్రీను అండ్ మీ ఆర్ రూమ్మేట్స్ ఇన్ చెన్నై. సో అలా మాకు ఇండస్ట్రీలో శ్రీను తప్ప ఎవరు తెలియదు. గోపి అక్కడి నుంచి వస్తుంటే నాకు తెలిసిన ఒక డైరెక్టర్ ఉన్నాడు అంతే, అతన్ని వెళ్ళి కలువు అంటే ఈ మెట్ నమో వెంకటేశ్వర అలా స్టార్ట్ అయింది. ఓకే. ఇప్పుడు మైత్రి వాళ్ళు మా ఆఫీస్లో రెగ్యులర్గా ఉండేవారు కాబట్టి అలా శ్రీనుతో పరిచయం అన్నమాట. అమరాక్ బ్రాండ్ అని స్టార్ట్. అమరాక్ బ్రాండ్ అని కాదండి, యాక్చువల్లీ శ్రీనుతో చేయాల్సింది ముందే ఉంది. ఓకే. ఆగడి కాడి నుంచి దే నీడ్ టు. ఓకే. నేను శ్రీమంతుడు కూడా శ్రీను వాజ్ దేర్, కీ ఇన్ బిట్వీన్ దెమ్ గెటింగ్ అన్నమాట. అదే ప్రతి దగ్గర కూడా శ్రీను వైట్ల గారు ఉండేవారు. అవును. అదే చెప్పేవారు, చాలా పెద్ద బెల్ట్ వస్తుందమ్మా, మన వాళ్ళు చాలా పెద్ద సినిమాలు చేయడానికి ప్రిపేర్ అయిపోయారు అని అప్పుడు బాగా మాట్లాడుకున్నారు. కానీ డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెమ్యూనరేషన్స్, నాకు తెలిసిన రెమ్యూనరేషన్సే టాప్ రెమ్యూనరేషన్ 3 crores to 5 crores ఉండేది సార్ ఒక దర్శకుడికి. దిస్ ఈస్ ద బిఫోర్ బాహుబలి. ఆఫ్టర్ బాహుబలి అసలు ఆ రెమ్యూనరేషన్స్ ఎవరన్నా చెప్తుంటే కూడా నేను విని ఆశ్చర్యపోవటమే తప్ప. బిఫోర్ బాహుబలి కూడా పెద్ద రెమ్యూనరేషన్ మేమే ఇచ్చామండి బయటకు. అదే 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 లేదండి, ఇట్స్ డిమాండ్ అండ్ సప్లై అంతే. మీరు ఒక డైరెక్టర్ ఒక 10 కోట్లు అడిగాడు, ఎందుకు ఇస్తారు? వాళ్ళ దగ్గర డిమాండ్ ఉంటేనే తన హీరోని తీసుకురాగలడు, ఏదో సంథింగ్ విల్ బి దేర్. ఇప్పుడు డైరెక్టర్ స్టోరీ అడిగి స్టోరీ బాగుంటే అలా అది జరగట్లేదు. ఫస్ట్ డైరెక్టర్ రెమ్యునరేషన్ ఇచ్చేసి డైరెక్టర్ హీరోని తీసుకొస్తాడు, అప్పుడు స్టోరీకి వెళ్తాం. సో ఇందాక చెప్పాను కదా, పాయింట్ ఏంటంటే ఇఫ్ యూ లైక్ ద స్టోరీ అండ్ ఇఫ్ యూ గో నియర్ ద డైరెక్టర్ అండ్ ఆర్ డైరెక్టర్ కమ్స్ విత్ ద స్టోరీ, బోత్ గో నియర్ ద హీరో, దట్ విల్ బి డిఫరెంట్. రామారెడ్డి గారు ఉన్నప్పుడు, రామారెడ్డి గారి దగ్గర మంచి మంచి సినిమాలు వచ్చినప్పుడు ఫస్ట్ రైటర్స్తో కూర్చొని ఒక మంచి కథ చేయవయ్యా అని చెప్పినాక ఆ కథను పట్టుకొని ఈ హీరో అయితే బాగుంటారు, ఆ హీరో అయితే బాగుంటారు అని చెప్పేసి వెళ్తే ఫట్మని అయిపోయి ఆ తర్వాత డైరెక్టరు హీరోను పట్టుకోవడం జరిగింది. మొత్తం సినారియో మారిపోయింది. దీనివల్ల అందరికీ నష్టం కదా సార్? నష్టం 100%.
సో బయటపడాలి, నేనైతే బయటపడిపోయాను అనుకుంటున్నాను. మళ్ళీ ఎవరైనా సరే ఆ కాంబినేషన్ అంటే ఫస్ట్ నాకు స్టోరీ చెప్పిన తర్వాత కాంబినేషన్. అంటే అంత వాయిస్ ఉందంటారా ప్రొడ్యూసర్స్కి ఇప్పటికి? నాకు ఉందండి, అంటే నాకు ఉందంటే వాయిస్ ఉండేది కాదు, వీ హ్యావ్ టు టేక్ ఎ రిస్క్. ఫర్ ఇన్స్టెన్స్ నిన్నే జరిగింది, వన్ ఆఫ్ ద టాప్ సౌత్ ఇండియన్ హీరోస్ అండ్ కాంబినేషన్, హిట్ కాంబినేషన్ వచ్చేస్తాం ఈ టైంలో చాలా బాగుంటుంది. హిట్ తర్వాత మళ్ళీ పెద్ద స్టోరీ చెప్పిన ముందు ఏమవుతుంది స్టోరీ, అండ్ ఐ టోల్డ్ టు ద హీరో ఆల్సో వెరీ క్లియర్లీ, సార్ నాకు స్టోరీ నచ్చితే చేస్తాను, నాకు నచ్చితే హిట్ అవుతుంది, నచ్చకపోతే ఫ్లాప్ అవుతుంది అనేది లేదు. నాకు నచ్చిన సినిమాలు కూడా చాలా ఆడినవి ఉన్నాయి, బట్ ఐ మేడ్ మై సెల్ఫ్ క్లియర్ దట్ ఇఫ్ ఐ డోంట్ లైక్ ఐ డోంట్ వాంట్. సూపర్. అంటే ఇది అది చెప్పగలిగితే చాలండి. ఇప్పుడు అంతే, తను కోపంగా ఫీల్ అయితే ఫైన్ ఫర్ మీ, దట్స్ మై థింగ్, వాట్ ఐ డిసైడెడ్. తను ఏదో మొన్నటిదాకా ఏంటంటే మళ్ళీ ఏమైనా అనుకుంటాడేమో అనుకున్నది, ఇప్పుడు సర్లే ఎవరనుకున్నా ఏమనుకున్నా అందరూ మనుషులే కదా. కాదండి, నన్ను మా పిల్లలు కూడా అనుకుంటున్నారు, ఎందుకు అలా చేస్తున్నావు. సో అట్లీస్ట్ వెన్ పీపుల్ ఆర్ కరెక్టింగ్ మీ, ఐ నీడ్ టు గెట్ కరెక్టెడ్. అంతే, ఇప్పుడు రియలైజ్ అయ్యారంటారా? అంతేనండి. ఇది నిజంగా అవసరం కూడా లేదు మనకి అనే. లేదండి, అంటే ఇప్పుడు నేను స్టోరీ వినలేదు, రేపు పొద్దున నాకు నచ్చలేదు, నేను ప్రమోట్ కూడా సరిగ్గా చేయలేను, ప్లస్ అక్కడికి వెళ్ళి నేనే మాట్లాడలేను, మీకు తెలియసారని ఒక మాట అనేస్తారు. సో కరెక్ట్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్. ఇప్పుడే నేను ఇక్కడ జాగ్రత్తగా ఉన్నాను అనుకోండి, స్టోరీ నచ్చింది, నాకే ఈ నచ్చలేదని చెబుతాను. దే ఆర్ ఏబుల్ టు కన్విన్స్ మీ, దట్స్ ఫైన్. ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు కన్విన్స్ దెమ్, దట్స్ ఫైన్ టూ. సో వెళ్ళింది అనుకోండి, అట్లీస్ట్ నాకు తెలుసు కదా ఏం జరుగుతుందో. నాకు ఆ స్టోరీ తెలిసినప్పుడు ఓకే ఇక్కడ ఏం తగ్గించవచ్చు అని చెప్పొచ్చు. నా మాట వినలేదనుకోండి, ఇప్పుడే వద్దని చెప్పేస్తాను. నారి నడుమమ్మ నారి నిజంగా నాకైతే నేను అసలు ఐ థరోలీ ఎంజాయ్డ్ అండి. ఐ వాచ్డ్ ఎవ్రీ మూవీ ఇన్ సంక్రాంతి సీజన్. అసలుకి ఎంత అంటే నేను ఊహించలేదు యాక్చువల్లీ. నేను అనుకున్న దానిలో ఏంటంటే ఓకే, నేను ఏ ఓవర్ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళలేకపోవడం కూడా అది ఒక ప్లస్ ఏమనిపించింది నాకు. మిగతా సినిమాలకి కొంచెం హై క్యాలిబర్ ఉన్న ఫిలిమ్స్ అనో లేకపోతే హై స్టార్స్ ఉన్న ఫిలిమ్స్ అన్న ఉండింది. దీన్ని వెళ్ళి ఒక ఎంటీ మైండ్తో వెళ్ళటం వల్ల ఐ థరోలీ ఎంజాయ్డ్ సార్. మీరు ఈ కథ అంతా విన్నారా ఫస్ట్ నుంచి? కంప్లీట్లీ. అంటే ఇప్పుడు రామ్తో, మన సాయిరామ్తో ఏంటంటే సాంజర్గం అప్పుడు వీ హ్యాడ్ ఎ వెరీ బిగ్ ట్రావెల్ అంటే 3 years జరిగింది అది. అవును, అది కరోనా వల్ల హీరోలు మారిపోయారు, అండ్ ఫైనల్లీ ఇట్ ల్యాండెడ్ ఇన్ ద బెస్ట్ హ్యాండ్స్. అయిన తర్వాత షూటింగ్ అంతా ఫాస్ట్గా అయిపోయింది. రిలీజ్కి యూ వోంట్ బిలీవ్, శాటిలైట్ లేదు, ఓటీటీ లేదు, థియేట్రికల్ అసలు ఎవరు అడిగేవాడు లేడు. అవును, అప్పటికే అన్ని రకాలుగా డౌన్ఫాల్ ఉంది. అండ్ ఏం చేయాలో అర్థం కాక సినిమా చూసాం మళ్ళీ కరెక్షన్స్ చేసుకున్నాం. టైం ఉంది కనుక మళ్ళీ బయట ఏమి లేనప్పుడు మనకేముందండి. అదే, సో మాకు ఒక డాక్టర్ సర్కిల్ అంటే సినిమా డాక్టర్ సర్కిల్, గోపిమోహన్ అందరూ చూసాం, ఎవ్రీ వన్ ఈజ్ హ్యాపీ. అండ్ దెన్ వీ థాట్ లెట్ మీ టేక్ ద బిగ్గెస్ట్ రిస్క్. ఏ రిస్క్ అంటే మొత్తం రివ్యూయర్స్ అందరికీ, ఇన్ఫ్లుయెన్స్ అందరికీ షో చేస్తాం. నేనున్నాను అందులో. షో చేసిన తర్వాత ఇంకా అంటే నాకు అది ఫస్ట్ డే కింద లెక్క. సినిమా ఫస్ట్ షో అయిపోయిందంటే షోలే అయిపోయిన తర్వాత Q&A పెట్టేసేసి వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అంటే ఈ సినిమా కనుక నవ్వకపోతే మనలో ఏదో తప్పు ఉందనే ఫీలింగ్కి వచ్చేసామన్నమాట. అంటే ఇట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్ అండి. సో ఆటోమేటిక్గా షో మనకి ఇది రిలీజ్కి 1 week ముందు రిలీజ్ అయ్యేసరికి ఆల్ షోస్ హౌస్ఫుల్ అండ్ ఇట్ బికేమ్ నైజం ఉందండి. 50 లక్షల అడ్వాన్స్ కూడా రాలేదు. అంటే వర్త్ కాదనేది వాళ్ళ ఫీలింగ్ ఫస్ట్ ఆ రోజు ఆల్మోస్ట్ 6.5 దాకా చేస్తుంది. 6.5 సూపర్. సో ఎవ్రీవేర్ ఇట్స్ లైక్ దట్ అనమాట. US 25 లక్షలు ఇచ్చామండి, 1 million చేసింది. 25 lakhs ఐ థింక్ దట్స్ ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఏంటి సార్ వాళ్ళకి? ఎక్కడ 25 lakhs? 25 lakhs కూడా వాళ్ళు భైరవ్ కోన కోసం వస్తే, భైరవ్ కోన కావాలంటే ఇది తీసుకోవాలి అంటే బలవంతంగా ఇచ్చాను. అదే పుష్డ్ అనమాట. బిచ్చగాడి సినిమాని అలా అమ్మారు తెలుగులోకి. అట్లా అసలు ఫస్ట్ ఎవరు సార్ సామాజిక వర్గం హీరో? సామాజిక వర్గం హీరో కాదు, సందీప్ సెంటిట్ అనమాట. అండ్ తర్వాత ఈలోపు సందీప్కి వేరే సినిమా ఫైనల్ అయిపోయింది. తను ఇది చేశాడు విత్ ద సేమ్ టీమ్ అగైన్. హీ డిడ్
వివాహ భోజనం వివాహ ఓటీటీ మూవీ చేశారు అనమాట. ఇది చేయలేకపోతున్నానని చెప్పి వచ్చేసాను. అయ్యో సందీప్ లేదు ఎప్పటికైనా వస్తుందిలేండి, తనకి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ నాకు, తనకి పెద్ద హిట్ ఇవ్వాలి. కానీ మీ మీద ఆయనకి విపరీతమైన ప్రేమ ఉంటుంది సార్ అదే చెప్పాను, రెస్పాన్సిబిలిటీ ఎందుకు చెప్పానంటే ఆ, తనకి పెద్ద హిట్ ఇవ్వాలనేది కొందరికండి. అంటే వాట్ ఐ రియల్లీ ఫీల్ రెస్పాన్సిబుల్ ఈజ్, ఇప్పుడు శర్వానంద్తో రెస్పాన్సిబిలిటీ తీరిపోయింది ఉమ్, దీంతో. అండ్ దే ఆర్ 2 other people, సందీప్ అండ్ అఖిల్. అఖిల్ యా సో అఖిల్ ది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ మీ, బికాజ్ ఏజెంట్ చేసినప్పుడు ఎవ్రీ ఫ్యాన్ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. మళ్ళీ కొట్టేస్తున్నాం అని. సో ఐఎమ్ ఆన్సరబుల్ టు దెమ్. అక్కినేని ఫ్యామిలీస్ మొత్తానికి, అక్కినేని ఫ్యాన్స్కి. అవును, ఆన్సర్ మా లోగో కూడా అయినా కదా. అవును. సో కంపల్సరీగా ఐఎమ్ ఆన్సరబుల్ అండ్ విల్ డూ ఇట్ సమ్ టైమ్. నిజంగానే అంటే నిర్మాతల్లో కూడా ఇంత పర్ఫెక్ట్గా మన వల్ల ఒకటి మంచి వచ్చాడో జరిగింది, వాళ్ళకి మళ్ళీ మనం న్యాయం చేయాలనే. అంతే కదండి, అంటే కొన్ని ఉంటాయండి, వి నో దిస్ బిజినెస్. Yeah. అన్ ఎగ్జాంపుల్ ఐ కెన్ టెల్ ఈజ్ అవర్ హీరోయిన్ సాక్షి. సాక్షి ఏజెంట్లో చేసినప్పుడు వన్స్ వి రిలీజ్ ద స్టిల్స్, ద కాల్స్ ఐ గాట్ ఆర్ ఇన్యూమరబుల్. ఎవరి కాళ్ళు నెక్స్ట్ మేము చేస్తాం అని. తర్వాత షీ స్టార్ట్ ఇన్ 2 movies, both of them did not work. ఏజెంట్ ఇంకో మూవీ కూడా. దెన్ దే నో కాల్స్. అబ్సల్యూట్లీ తన కెరియర్ ఈజ్ ఇన్ క్రాస్ రోడ్స్. ఐ నో దట్. షీ మైట్ నాట్ నో, బట్ ఐ నో దట్. మీరు చెప్పే పాయింట్ నాకు అర్థమవుతుంది. ఆ అమ్మాయికి నిజంగా తెలియదు. తెలియపోవడం అదృష్టం ఆ అమ్మాయికి. ఎందుకంటే నేను ఇంటర్వ్యూ చేశాను మొన్న, సాక్షి వైద్య ఇంటర్వ్యూ చేసినప్పుడు అసలు ఆ అమ్మాయి మీ గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ మీరు రెమ్యునరేషన్ ఇచ్చిన 5 లక్షల గురించి కూడా ఎవరు చెప్తారు సార్ పాపం. ఈ రోజుల్లో ఉన్న హీరోయిన్స్ ఎంత స్మార్ట్ ఉన్నారు. ప్యూర్ హార్ట్ అమ్మాయి. దెన్ షీ డజంట్ నో అండ్ ఐ నో ఇట్ హౌ మచ్ ఈజ్ అట్ స్టేక్ ఫర్ హర్ కెరీర్ ఈ మూవీ అనమాట. సో వన్స్ ద మూవీ ఇస్ హిట్ ఐఎమ్ రిలాక్స్డ్. ఆమె పెద్ద హీరోయిన్ అయిపోయింది. ఐ నో దట్ ఫర్ షూర్. ఏంటంటే మళ్ళీ కాల్స్ మళ్ళీ సేమ్ థింగ్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది సార్ అమ్మాయి ఆ స్క్రీన్ మీద. నిజంగా మనం ఎవరిని ఇంకొకళ్ళని తప్పుగా, సంయుక్త మేనన్ క్యారెక్టర్కి సంయుక్త మేనన్ గారు సరిపోతే, ఈ అమ్మాయి అయితే మాత్రం స్టీల్ ద షో. కొన్ని చోట్ల ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు సర్వ అండ్ ఈ అమ్మాయి అయితే. ఆ క్యూట్నెస్ ఉంటుంది. అండ్ ఈవెన్ వెన్ సంయుక్తతో మాట్లాడేటప్పుడు కూడా మ్యామ్ అంటుంది. ఆ క్యూట్. అవును. నాకు ఆ డైలాగ్స్ డిక్షన్ మాత్రం విపరీతంగా నచ్చింది సార్. ఆ డైలాగ్స్ మీద మీ టీమ్ అది ఎవరైతే ఉన్నారో, భాను అండ్ నందు విత్ రామ్ గారు, అందరూ కూడా కొలాబరేట్ చేసిన విధానానికి, అంటే ఏదో తెచ్చిపెట్టి ఈడ పలానా సీన్ పండించాలని కాకుండా ఆ కథలో ట్రావెల్ చేసిన విధానానికి నేను అసలు వెన్నెల కిషోర్ గారిది, ఇంకా నరేష్ గారు అయితే నేను ఇంకొక హీరో అని అంట ఆ సినిమాకి. అది నరేష్ గారు అంటే బేసికల్లీ మళ్ళీ కృష్ణ గారి రిలేషన్ ఉంటుంది కదా. సో వెన్న కృష్ణ గారిని మీట్ అవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఉండేవారు. దట్స్ రిలేషన్షిప్ వీ హ్యాడ్. సో మన సినిమా అనగానే ఆయన జస్ట్ లక్ ఏంటంటే సామజవర్గంలో ఫుల్ దీంట్లో ఉన్నా. నాకు స్టోరీ చెప్పినప్పుడు ఆయన తప్ప ఎవరు కనిపించలేదు. ఇంకా వేరే వాళ్ళ థాట్ కూడా మీకు రాలే కాదు. ఆయన కాకుండా ఎవరు చేయగలరంటే ఎవరు లేరు ఇండస్ట్రీలో. సామజవర్గం ఆ రోల్ 2 months పడుతుంది. సో 2 months ఆగుదామని చెప్పాను. నాకు వేరే వాళ్ళు కనపట్టలేదు. ఆ క్యారెక్టర్ మిస్ అయితే కనుక దిస్ నో మూవీ. నిజంగానే అది నరేష్ గారు అసలు అంటే నాకు హ్యాపీనెస్ అండ్ అదృష్టం ఏంటంటే ఆ రోజు ఆ 2 నెలలు ఆగటం మూలంగా నాకు 2 హిట్లు పడినాయి. నిజంగా. అయితే సార్ మీరు కృష్ణ గారి టాపిక్ వస్తుంది కాబట్టి, కృష్ణ గారు ఫస్ట్ నుంచి తెలుసా మీకు? కృష్ణ గారు ఫస్ట్ నుంచి తెలియదండి. ఇప్పుడు నమస్తే ప్లాజా ఓపెన్ చేస్తాం కదా, అది ఫస్ట్ టైం. అంటే అంతకుముందు ఐ మెట్ హిమ్ కపుల్ ఆఫ్ టైమ్స్ అనమాట. నార్మల్ మై అంకుల్ ఇస్ అ ప్రొడ్యూసర్, టీవీ ప్రసాద్ గారిని. ఆయన ఒకసారి తీసుకెళ్ళారు క్యాజువల్ దీంట్లో అనమాట. దెన్ అక్కడికి వచ్చినప్పుడు ఈ ఓపెన్డ్ నమస్తే ప్లాజా. ఓకే. అప్పటి నుంచి ఐఎమ్ టచ్ అనమాట. ఓకే. అండ్ ఎప్పుడైతే మహేష్ బాబు గారితో స్టార్ట్ చేసామంటే ఎవ్రీ మూవీ ఐ యూస్ టు గో నియర్ హిమ్. అండ్ అప్పటి నుంచి రిలేషన్ మారిపోయింది. ఫస్ట్ మీకు ఆ తర్వాత ఇంక మహేష్ బాబు గారు ఎప్పుడైతే కనెక్ట్ అయ్యారో ఇంక మొత్తం టోటల్గా. అండ్ కృష్ణ గారితో నేను బాగా క్లోజ్గా ఉన్నాను. అవును, అంటే మావాడే అన్నట్టు చెప్పేవారు ఆయన. ఎలా ఉంటుందంటే ఈవెన్ లాస్ట్ అప్పుడు కూడా 20 days బిఫోర్ యుఎస్ వెళ్తున్నాను. మార్నింగ్ కాల్ చేశాను, కలవాలి నేను యుఎస్ వెళ్తున్నాను.
కాల్ రావట్లేదు. సరే వెళ్ళిపోదామని రెడీ అవుతున్నాను. శ్రీనుని కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. ఆయన కలిసాను. అప్పుడు కాల్ వచ్చింది, టైం అయిపోతుంది. ఏదైతే అయిందిలే, ఇప్పుడు 2 hours కదా, 1 hour ఆపుతారు బిజినెస్ క్లాస్ కాబట్టి ఆ ఛాన్స్ ఉంటుందని ఐ టుక్ ఏ ఛాన్స్ అండ్ ఐ మెట్ హిమ్ అండి. ఇప్పుడు దేవుడు పంపించాడు అనుకుంటాను ఆ టైంకి. మెట్ హిమ్ అండ్ ఈ స్పెండ్ ఫర్ 1 hour. అంటే ఎంత క్లోజ్నెస్ ఉంటుందంటే ఈ మందులు వాడుతున్నాను ఇలా ఇచ్చేస్తూ ఉండేవారు అనమాట. అండ్ అయిపోయింది, వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే వితిన్ 20 days న్యూస్ అనమాట. ఇట్స్ నేను ఇప్పుడు వేగస్లో ఉన్నాను, పాస్పోర్ట్ లేదు. పాస్పోర్ట్ ఉన్నా వెళ్ళిపోయేవాడిని కదా. బట్ బై ద టైమ్ ఐ కేమ్ టు డాలస్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ డన్. బట్ స్టిల్ అండి, అంటే నాకు ఇప్పుడు ఇవాళ ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని మామూలుగా. సినిమా హిట్ అయితే ఆయన దగ్గరికి ఒక 1 or 2 days తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి హిట్ అయింది అంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుందండి. నా అని చూసుకునేవారు. నిజంగానే ఆయన మాతో కూడా అబ్బా, నేను కూడా 1 week ముందు పోతారు అనగానే నేను అలీ గారు వెళ్ళి కలిసాం. కలిస్తే అసలు ఎంత అలీ గారితో ఆయన అప్పుడు ఏం చేశారో కూడా ఆయన చెప్తున్నారు సార్. మెమరీ పవర్ అసలు అండి. అసలు ఆ మెమరీకి నేను షాక్ అయిపోయాను. నేను వెళ్ళినప్పుడు ఇప్పుడు మనం 4 సినిమాలు చేశాం కదా, 5 చేయాలి అంటే ఆయన గుర్తుంది. దూకుడు, ఆగడు, 1, సర్లే నీకెవరు అని ఆయనే చెబుతున్నారు. అసలు ఆ ఏజ్లో అంత పర్టికులర్ ఏ పర్టికులర్ టాపిక్ చెప్పినా దానికి సంబంధించి రిలేటబుల్ ఇంకోటి చెప్తారు సార్ ఆయన. ఆయన ఎంత ఎంజాయ్ చేశారు. కానీ ఆయన పోయినప్పుడు అన్ని దగ్గరుండి మేమే అందరినీ రిసీవ్ చేసుకొని నిజంగానే కృష్ణ గారితో బా గ్రేట్ మెమరీస్ సార్ నిజంగానే. ఎనీవేస్ నెగిటివ్ కానీ నిజంగా బాగా ఆయన గురించి మాడుకునే కరెక్ట్ మనుషులు దొరికేది, అందుకని మాడాల్సి వస్తుంది. నారీ నడుము మురారి ఏ రేంజ్కి వెళ్ళబోతుంది సార్? వీఆర్ ఆల్ హ్యాపీ అండి. ఫస్ట్ రేంజ్ అనేది ఇట్ విల్ బి ద బెస్ట్ రేంజ్. నాకు ఈ సంక్రాంతి సీజన్ అంతా బోనస్ అనుకున్నాను. బికాజ్ వెన్ ఎవ్రీవన్ ఆస్క్ మీ టు రిలీజ్ ఆన్ 23rd, నేను అనుకుంది ఒకటి సింపుల్. సంక్రాంతికి ఎన్ని వచ్చినా సరే అన్ని థియేటర్లు ఫుల్ అవుతాయి. ఫుల్ అయినప్పుడు మన టాక్ బయటకు వెళ్తుంది. ఎవ్రీ వన్ ఈజ్ కాన్ఫిడెంట్. విషయంలో శర్వా ఈజ్ సో కాన్ఫిడెంట్ దట్ అంటే ఆల్వేస్ యూస్ టు టెల్ మీ, మీరు డేట్ ఎప్పుడైనా పెట్టండి బ్లాక్ బస్టర్ మనం. అంటే ఈ టైంలో ఏంటంటే కాన్ఫిడెన్స్ ఇస్ కీ థింగ్. మన కాన్ఫిడెన్స్ లేకపోతే వేయలేము. అండ్ వెన్ వీఆర్ గోయింగ్ అగైనెస్ట్ ద బిగ్గీస్ ఆఫ్ ద ఇండస్ట్రీ, నాట్ అగైనెస్ట్ ఆర్ ఎనీథింగ్, వాళ్ళతో పాటు వస్తున్నాం. సో ఇవాళ ఇంత టాక్ ఉంది కాబట్టి మాట్లాడుకుంటున్నాం. అవును, యావరేజ్ ఉన్నా సరే కొట్టుకుపోయేవాళ్ళం లేదు, ఉండదు కదా, ఏముండదు. సో ఎవ్రీ వన్ బిలీవ్డ్ ఇన్ ఇట్. సాయి అయితే సమస్య లేదండి, అది మీరు ఇంత పట్టించుకోవద్దు, టెన్షన్ వద్దు మీకు అంటాడు. ఆయన చెప్పారు, ఆయన సార్ మా డైరెక్టర్ మా ప్రొడ్యూసర్ గారు అరగంటకి మెసేజ్ చేస్తున్నారు సార్ అని. నేను ఉన్నాను థియేటర్లో. నేను కూడా సార్ మీరు నమ్మరు, నేను చాలా క్వాలిటీగా ఆఫీస్కి వచ్చి మంచి లైటింగ్తో ఒక రివ్యూ చేయాలి. యాక్చువల్లీ నేను ఎప్పుడు అలా చేస్తాను. దిస్ ఈజ్ ద ఫస్ట్ మూవీ, నాకు ఆ టెంపర్మెంట్ మిస్ అవుతానేమో, మధ్యలో ఏదైనా కాల్ వస్తే డిస్టర్బ్ అయిపోతాం కదా. అదేంది నువ్వు 3.75 అంటో 3.25 అన్నాడు అనుకోండి, అమ్మో మనమేమో తప్ప అనే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. నేను అనుభవించిన నాకున్న మనసులోని ఫీలింగ్ నేను ఎక్కడ మిస్ అవుతానో, ఇది లాభం లేదని చెప్పి కెమెరా బయట ఉంటే నా ఫ్రెండ్ది తీసుకొని కెమెరా ఐమాక్స్ దగ్గర ఉన్నానని చెప్పి ఇప్పుడే చూశానని చెప్పి ఇట్స్ 3.5 దిస్ ఈజ్ ద నెంబర్ 1 ఫిల్మ్ అని చెప్పేస్తే నాకు ఆ ప్రశాంతత వస్తుంది. అది నేను ఎంజాయ్ చేశాను సార్ ఆ సినిమాలో. ఎందుకు వీడు ఇంత చెప్తున్నాడంటే నేను అందరికీ చెప్పాను, మీరు చూసి ఎవరన్నా నేను చెప్పింది తప్పు అనుకుంటే మీరు నన్ను ఏమైనా అడగండి, నేను పెద్దనికి ఆన్సర్ చెప్తానని చెప్పాను. లేదండి, ఫస్ట్ టైం నాకేంటంటే తెలియని భయం వచ్చింది. భయం అంటారా, లాస్ట్ భయం కాదు, జర్నీలో జరిగిన జర్కులేమో. 35th or 36th మూవీ. అండ్ ఎప్పుడు కూడా సినిమా వర్కౌట్ అవుతుందా లేదా అనేది ముందే విల్ హ్యావ్ సంథింగ్, బట్ భయపడలేదు. ఈ ఫస్ట్ టైం ఏంటంటే థియేటర్కి వెళ్ళాలంటే, నేను యాక్చువల్లీ విజయవాడ వెళ్ళింది థియేటర్కి వెళ్దామని. అండ్ ఎలా పెట్టుకున్నా అంటే మోస్ట్లీ ఆల్ మూవీస్ ఐ యూస్ టు సీ ఇన్ విజయవాడ. ఎందుకు? అది మా ఊరు కదా, అదే మీ ఊర్లో సినిమా ఊరు ప్లస్ విజయవాడలో హిట్ అయిందంటే ఇనానిమస్ హిట్, దేశమంతా హిట్ అవుతుంది. సో లాస్ట్ చూసుకుంటే సర్లే నీకు ఎవరి తర్వాత వెళ్ళలేదు నేను అక్కడికి. ఓకే, సో లెట్ మీ గో లైక్ లాస్ట్ టైం వెళ్ళి గుడికి వెళ్ళి అటు నుంచి థియేటర్కి వెళ్ళాలి. థియేటర్కి వెళ్ళటానికి చిన్న భయం వేసి
ఇంట్లో ఉన్నాము ఉన్నామని మళ్ళీ ఆగలేక సాయి లోపలికి వెళ్ళాడు కదా, బయట ఉన్నాడు నాకు తెలియదు, ఇంకా కుర్చీలో ఉన్నాడు అనుకుంటున్నాను. లేదు తర్వాత చెప్పారు బయట ఉన్నాడంటే కనుక 5 నిమిషాలు కదా, నిమిషం కాల్ చేసేవాడిని. కాల్ చేస్తా అంటే అంటే వీనో ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఫ్రేమ్ బై ఫ్రేమ్ అన్నాడు. అన్నిసార్లు చూసుకున్నాం. అదే ఈ సీన్కి నవ్వారా, ఈ సీన్కి నవ్వారా. మనాడు గనక ఎత్తపోతే రిప్లై ఇవ్వకపోతే భానుకి పక్కన ఈలోపు శ్రీ విష్ణు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్స్ ఇస్ శ్రీ విష్ణు చేసింది ఒక క్యామియో కూడా. హీ వాజ్ సో ఎక్సైటెడ్ దట్ హీ వాంటెడ్. తను ఎవ్రీ 5 minutes కాల్ చేస్తా ఎలా వర్కౌట్ అవుతుంది యాజ్ అ ఫ్యామిలీ హీరో. హీ డిడ్ హిస్ బెస్ట్. నిజంగానే ఆయన కూడా ఒక్క సీన్ అయినా కూడా నేను అందుకే నా రివ్యూలో కూడా నేను పలానా వాళ్ళు ఉన్నారని కూడా చెప్పలేదు, స్పాయిలర్ కాబట్టి. కానీ నిన్న మీరు అనౌన్స్ చేసినాక ఓకే చెప్పు అంటే మర్చిపోతారండి అసలు. ఇప్పుడు మనం అనౌన్స్ చేసాము, మీరు సినిమాకి వెళ్తే గుర్తుండదు. ఓకే అవును, సినిమా ఫ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. సడన్ గా వచ్చేసరికి ఎన్నిసార్లు చూసినా సరే టక్మనే నో వన్ ఎక్స్పెక్ట్స్ కదా. కరెక్ట్. కానీ సామాజిక వర్గంకి మీరు ఫ్రూట్స్ ఎక్కువ ఎంజాయ్ చేశారటారా ఇప్పుడు వచ్చే నారి నడుము మురారికి? సామాజిక వర్గంలో టెన్షన్ లేదండి. ఈవెన్ ప్రీమియర్ వేసేటప్పుడు కూడా టెన్షన్ లేదు. ఎందుకంటే అది తేడా వస్తే ఏది అయిపోతాను అనే ఫీలింగ్ అయితే నాకు ఎప్పుడు లేదు. దీనికి ఫస్ట్ టైం ఒక చిన్న భయం వేసింది. భయం అంటే ఏం లేదు, ఇప్పుడు ఇండస్ట్రీ అందరూ దే ఆర్ వైయింగ్ ఫర్ మీ, వాంటెడ్ దిస్ మూవీ టు బి హిట్. ఈ టైంలో హిట్ కొడితే వీ విల్ బీ దేర్ అండ్ వీ కెప్ట్ అవర్ వర్డ్. ఎన్నిసార్లు వాళ్ళు నాకు ఎంకరేజ్ చేస్తారు. ఒకసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు, ఇది ఇంతేనా అనుకుంటారు అంతే. సో ఐ వాంట్ దట్ ఎంకరేజ్మెంట్ అండ్ ఐ వాంట్ ద హిట్. సో దట్ ఓకే మీరు ఎంకరేజింగ్గా మాట్లాడారు ముందు, హిట్ అయింది, సో మీ హ్యాపీగా ఉంటారు కదా, నెక్స్ట్ టైం ఇంకా ఎంకరేజ్ చేస్తారు. రైట్. కానీ ఇప్పుడు ఈ సంక్రాంతి సినిమాలో ఈ బుక్ మై షో అనే దాన్ని గట్టి కొట్టామండి. అసలు అది గట్టి కొట్టాం, అది నా హ్యాపీ. ఎందుకంటే చెప్పిన సార్, మనలో మనకి ఎంత కాంపిటీషన్ అని ఉండొచ్చు, మన రివ్యూవర్స్ వీళ్ళందరూ అంతా మన వాళ్ళేనండి ఫైనల్ గా. రైట్. దే ఆర్ ఆల్ ఏ కమ్యూనిటీ. ఓకే, బయట వచ్చి అంతమంది ప్రొడ్యూసర్స్ ముందు కూర్చుని వాడిని అడిగింది మేము ఒకటే, ప్యాకేజీలు ఎందుకు బాబు, ఈ థమ్స్అప్లకి ప్యాకేజీలు పెడుతున్నావు, మాలో మేము కాంపిటీషన్ పెడుతున్నావు. ఒకళ్ళు ప్యాకేజ్ ఇస్తాడండి, ఒక 50,000 ఖర్చు పెట్టి ఇంకో 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు, 5 లక్షలు పెడుతుంది, వెళ్ళిపోతుంది. సో ఫర్ మేకింగ్ హిస్ మనీ హీఈస్ జస్ట్ టార్గెటింగ్ అస్. అందరు ప్రొడ్యూసర్ని టార్గెట్ చేస్తున్న అంత వేస్ట్ మనీ. అండ్ ఐ వాంట్ టు టెల్ దట్ ఇదంతా ఫేకే కదా. 100%. ప్యాకేజ్ డీల్ ఇస్ ఎ ఫేక్. సో వాట్ ఎవర్ యూ సీ ఇన్ బిఎంఎస్ రేటింగ్స్ ఆర్ ఫేక్. రైట్. అది ఆ స్టేట్మెంట్ ఆ ఫేక్ కోసం అని చెప్పి డబ్బులు కట్టిస్తున్నారు మనతో. రైట్. వాడిని వచ్చారు ఆయన ఎవరో, ఐ డోంట్ వాంట్ టు థింక్, వచ్చి మేము అడిగింది ఒకటే, మిగతా అన్ని వేరు, మీరు డబ్బులు తీసుకుంటున్నారు. అండ్ సో ప్రోడక్ట్ ఉందండి, నేను సినిమా తీసి నాకంటే ఎక్కువ బిఎంఎస్ వాళ్ళు సంపాదిస్తున్నారు. కరెక్ట్. ఓకే, కరెక్ట్. సంపాదిస్తున్నప్పుడు నా హక్కు ఉంది కదా. రైట్. నా మీద సంపాదిస్తున్నారు వాళ్ళు. వాళ్ళని అడిగింది ఏంటి, నన్ను ఇంకా సంపద్దురా అని అడుగుతున్నాను. అంతే. మేము మా రూల్స్ మా రెగ్యులేషన్స్ అన్నాయండి. ఏమైంది రెగ్యులేషన్ వల్ల? వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ సార్ వీఆర్ నాట్ అగైనెస్ట్ ఎనీ వెబ్సైట్స్ ఆర్ రివ్యూవర్స్ అండ్ వాళ్ళ పర్సనల్ వ్యూ అండి. ఇప్పటికీ నేను అంటాను కదా, మీరు అన్నారు పర్సనల్ వ్యూ, కొన్ని సినిమా నాకు నచ్చపోవచ్చు. రైట్. అది నేను రాసుకోవచ్చు. ఇంకా అదేంటంటే నేను అన్నాను, నేను ఆ వ్యక్తుల గురించో వాటి పర్సనల్గా తీసుకోవట్లేదు. మాలాగా ఇప్పుడు ఒక పాజిటివ్ వైపుతో సినిమా చూద్దాం అనుకునే బాగుంటుందండి. అది ఇంకా వాళ్ళ పర్సనాలిటీస్ ఉంటే బాగుంటుంది. అండ్ దే ఆర్ సెవెరల్ ఇంట్రెస్ట్ దట్ విల్ హ్యాపన్. ఇప్పుడు నా వెబ్సైట్ అనుకోండి, నా దానికి ఒక 0.5 ఎక్కువ వేస్తారు కదా. అవును, అది న్యాచురల్ ఉంటుంది. సో దోస్ థింగ్స్ క్యాన్ బి ఆన్సర్డ్ ఆర్ సాల్వ్. ఇదివరకు సినిమాలు కరెక్ట్గా బాగాలేదు, ఇది ఫ్లాపు అని చెప్పడానికి 1 వీక్ పట్టేది. ఇవాళ 1 డే కూడా, సరే 1 డే కంటే కూడా తక్కువలోనే అయిపోతుంది. ఇట్లాంటివి వచ్చినప్పుడు ఆ ప్రొడ్యూసర్స్ పరిస్థితి ఏంటి సార్? ఎదుర్కొనాలండి, దే విల్ బి చేంజెస్ ఇన్ లైఫ్. ఇప్పుడు సినిమానే కాదు, ఈ ఏఐ వల్ల అన్ని రంగాల్లో, ఈవెన్ యువర్ ప్రొఫెషన్, కరెక్ట్, ఎవ్రీథింగ్ విల్ చేంజ్. సో అది రెడీగా ఉండాలి. ఇంతే కాదు, రేపేంటి మనం ఎక్స్పెక్ట్ చేయడం ఏంటంటే
అతను రివ్యూ మీరు రాస్తారు కదా, రాసిన తర్వాత 5 నిమిషాలు నేను చేంజ్ చేసుకునే స్టేజ్ కూడా వస్తుంది, మేబీ ఆఫ్టర్ 5 years. ఓ మీరు రివ్యూ రాయగానే ఆర్ మీ పర్సనాలిటీ తగ్గ సినిమా మీకు కనిపిస్తుంది. ఓ మై గాడ్. అది గ్యారంటీడ్. ఎక్కువ సంవత్సరాలు కూడా లేదు, 2-3 yearsలోనే నాకు ఒక సినిమా కనిపిస్తుంది, మీకు ఒక సినిమా కనిపిస్తుంది అంతే. బికాజ్ మీ పర్సనాలిటీకి సంబంధించి ఓకే వాట్ ఎవర్ యూ డోంట్ లైక్, మీకు మాసీ డైలాగ్స్ ఇష్టం ఉండదు, అయ్యే ఉండవు, ఓకే. అండ్ ఇట్స్ ఈజీ, పెద్ద కష్టం కూడా కాదు. ఎన్నిటి వల్ల ఏంటంటే మళ్ళీ మనాలు కావాలి, అది చేసేవాళ్ళు కావాలి, జాబులు ఎక్కడికే పోకండి, కొంచెం ట్రాన్సిషన్ అంతే. ఇప్పుడు అంతకుముందు ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కంప్యూటర్స్కి వెళ్ళారు, ఇప్పుడు కంప్యూటర్స్ వాళ్ళు ఏఐకి వెళ్తారు అంతే అంతే సింపుల్. భలే చెప్పారు సార్. ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కంప్యూటర్కి వెళ్ళాడు, కంప్యూటర్ వాళ్ళు ఏఐకి వెళ్తారు, సింపుల్. నెక్స్ట్ ఇప్పుడు ఈ సినిమాలన్నీ వస్తూ ఉన్నాయి సార్. మీరు ఒక కంపెనీ లాగా మొన్న స్టార్ట్ చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అవును, ఒక చిన్న షో లాగా చేస్తున్నారు. షో టైం. అదే షో టైం. అది ఏంటి సార్ దాని గురించి? అది ఎగ్జాంపులరీగా ఒక మూవీ చేస్తున్నాం అండి, మా నెక్స్ట్ మూవీ అది ఎయిర్ ఫోర్స్ అని. వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ టోటలీ ఫ్రెష్ అండి, ఫ్రమ్ ద రైటర్స్ అండ్ డైరెక్టర్, టెక్నీషియన్స్, ఆర్టిస్ట్స్, ఎవ్రీ వన్ ఈజ్ న్యూ. సో వాట్ వీ వాంట్ ప్లాన్ ఈజ్ 1 crore బడ్జెట్ పెట్టుకున్నాం అనమాట. 1 crore తీయాలి ఎట్టి పరిస్థితుల్లో, సూపర్ ఇనిషియేషన్ సార్. దాటకూడదు, అలా చేయగలిగి క్వాలిటీలో తీయాలి. ఇంకొకటి ఉంటుందండి, ఇప్పుడు నాకు సినిమా తీయాలని ఉంటుంది, నేను ఒక 50,000 ఎంత నా ఎఫర్ట్ నేను చేయగలను, నేను ఎఫర్ట్ చేస్తాను. సో దట్ వాట్ ఎవర్ మనీ ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఆన్ మై సెల్ఫ్, దట్ ఈస్ ద షేర్ ఆఫ్ యువర్. దట్స్ యువర్ షేర్. అండ్ ఇప్పుడు ఒక స్టేజ్కి అయిపోయింది, బోన్ స్క్రిప్ట్ వచ్చేసింది, సాంగ్స్ వచ్చేసింది, 10,000 ఖర్చు పెట్టాం ఇప్పటికి. జస్ట్ 10,000. జస్ట్ 10,000 అండి. ఏం లేదు, టైమ్ ఈజ్ దేర్. అగైన్ ఐ యూస్ టు స్పెండ్ అట్లీస్ట్ 2 hours ఎవ్రీ డే లాస్ట్ 3-4 months అనమాట. అండ్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్. వాళ్ళందరూ కూడా నేను చెప్పింది ఒకటి, మెనీ పేమెంట్ క్రెడిట్స్ విల్ బి దేర్. బట్ పేమెంట్ లేదని చెప్పేసి నువ్వు ఒక రోజు వచ్చి ఒక రోజు రాకపోతే యూఆర్ గాన్. ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ యూ హ్యావ్ టు బి దేర్. హౌ టు వాళ్ళు ఎలా బతకాలి మరి ఏదండి? వితౌట్ శాలరీ. వాళ్ళది ట్రైనింగ్ అనుకోండి, ఇంటర్న్ అనుకోండి, రైట్. అదే చెప్తున్నాను, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అది, వాళ్ళ టైము, వాళ్ళ టైం వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, నా టైం నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. అండ్ వాళ్ళు క్రెడిట్స్ కోసం ఫస్ట్ కాబట్టి, ఒకసారి క్రెడిట్ వచ్చింది, హిట్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ వాళ్ళు ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతారు. నాకు చేయగలిగింది ఇది, అంతే. మీరు 10,000 అడిగినా నేను ఇవ్వను. దేర్ ఇస్ అ రీజన్ బిహైండ్ ఇట్. నేను 1లో పూర్తి చేయాలంటే ఆల్ దీస్ థింగ్స్ షుడ్ బి దేర్. 10,000 ఇచ్చినా వాళ్ళకి సాటిస్ఫై చేయలేము వాళ్ళని. కరెక్ట్. సో ఇన్స్టెడ్ హూ ఎవర్ ఇస్ జెన్యూన్లీ ఇంట్రెస్టెడ్, సినిమా మీద రియల్ ప్యాషన్ ఉన్నాడు అంటే 1 year ఆగుతారు కదండి. 1 year వాళ్ళు ఏదో ఒకటి చేసుకుని దే ఆర్ హెల్పింగ్ దిస్ మూవీ. ఖచ్చితంగా ఇది కనుక సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఏంటంటే దీనివల్ల ఎంతమంది వస్తారు? అవును, 24 crowds నుంచి. ఎందుకంటే ఇప్పుడు నా దాంట్లోనే 10 మంది రైటర్స్ అండి, అండ్ 10 మందిలో దేర్ స్పార్క్ ఇన్ వన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కరికి అనమాట. అండ్ సేమ్ వీళ్ళే కావాలంటే నెక్స్ట్ టైం వాళ్ళని నేను తీసుకుంటే ఐ నీడ్ టు పే దమ్ అట్లీస్ట్ 50,000 salaries అండ్ ఐ విల్ పే దమ్. రైట్. బికాస్ దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ దే నో ద స్టఫ్. వాడికి ఏముందో కూడా మీకు తెలిసిద్ది కాబట్టి. వాళ్ళు బయటకు వెళ్ళారనుకోండి, ఓకే నేను ఎయిర్ ఫోర్స్ సినిమా చేశాను అని చెప్పుకోరు, వాళ్ళ రెజ్యూమేలో వచ్చేస్తుంది కదా. రైట్. సో ఫర్ ఎక్స్పీరియన్స్ దే ఆర్ డూయింగ్ ది సాక్రిఫైస్. కానీ ఇప్పుడు 100 కోట్లు అనేది చాలా అలవోకగా ఖర్చు పెట్టిన నిర్మాత అనిల్ గారు 1 కోటి రూపాయల సినిమా చేయాలనేది కంకణం కట్టుకున్నారు. అవును, వాళ్ళు 100 దాటకూడదు అంటే ఎలా ఉంటుందంటే చాలా సింపుల్ అండి. మీరున్నారు, ఓకే మీరు వర్క్ చేస్తున్నారు ఈ సినిమాకి, ప్రభు గారు నాకు లొకేషన్ కావాలి, మీ ఇల్లు నాకు ఇవ్వాలంటే ఏం చేస్తారు? ఇస్తారు కదా. అంతే. సో ఫ్రమ్ లొకేషన్స్ కాడి నుంచి మీకు తెలిసిన అసెట్స్ ఏమైనా ఉన్నాయా, ఆర్ ఓకే పలానా హీరో మన దాంట్లో క్యామియో చేస్తాడు నేను ఒప్పించగలను, వెళ్ళి అడుగుతారు. దీస్ ఆర్ ద థింగ్స్. అంతే. ఎవ్రీ ఆబ్లిగేషన్ చేసుకుని, బట్ ఆ 1 అనేది మన టార్గెట్. లేదు సార్, మీరు ఇప్పుడు చెప్తుంటే గుర్తొచ్చింది నాకు కూడా. నేను ఒక సినిమా చేశాను ప్రొడ్యూసర్గా. సినిమా పేరు హ్రీమ్. ఇట్స్ మీరు చెప్పిన బడ్జెట్ కాకపోయినా ఒక 10 లక్షలు 20 లక్షలు తేడా ఉంది. ఐ డిడ్ ఆబ్లిగేషన్స్. తనకల భరణి గారు వచ్చారు, నేను అడగగానే అంటే మనం చేసిన జర్నీ తాలూకు మనం ఎంతో టైం స్పెండ్ చేసాం కదా. వాళ్ళు ఇప్పుడు రాజు కనకాల గారు వచ్చారు, బెనర్జీ గారు వచ్చారు, భద్రము, అంటే మెయిన్ రెగ్యులర్ సినిమాల్లో కనిపించే పెద్ద ఫేస్లు అన్నీ వచ్చేసినాయి. బికాస్ మనకున్న కమ్యూనికేషన్ స్కిల్స్. మళ్ళీ ప్రోడక్ట్ నమ్మారు, కథ చెప్పాము, కథ పర్ఫెక్ట్గా ఉంది, బాగుంది అనుకుంటే ఇట్లా చేస్తే వర్కౌట్ అవుతుంది సార్ డెఫినెట్గా. అంటే ఎక్కువ మంది వస్తారు కదండి. ఇప్పుడు ఈ ప్రాసెస్లో
సినిమా హిట్ అయింది అనుకోండి, వీఆర్ బ్రింగ్ ఏ డైరెక్టర్, నలుగురు హీరోలు, కరెక్ట్. ఇంకా నలుగురు హీరోలు ఎవరో వాళ్ళు షైన్ అవుతారు. సో వన్స్ ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ కదా. సూపర్గా సార్. ఇప్పుడు మీరు సంక్రాంతి సినిమాలు అన్నీ చూసారా సార్? చూడలేదు. ఏం చూడలేదు? నా సినిమా చూడటానికే సినిమా రిలీజ్ అయింది 5:49 షో తర్వాత 10 o'clock వెళ్ళాను అనమాట. చిన్ని గారి తాళ్ళతో వెళ్ళి. సార్ 5:49 ఈవినింగ్ షో అనేది నాకు తెలిసి నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత వరకు దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ ఈవినింగ్ పూట రిలీజ్ అవటం. బాలకృష్ణ గారు మీకు క్లోజ్ సినిమాలు చేశారు కాబట్టి బాలకృష్ణ గారు ఏమన్నా మీకు ఇగో పలానా టైంలో పెట్టుకోండి, పలానా టైంలో స్లాట్, పలానా టైంలో ఓపెనింగ్ చేసుకోండి అని చెప్పారండి. చెప్పారా బాలకృష్ణ గారు? శర్వా ఆయన కాల్ చేసి ఇలా ఎందుకు పెట్టేసుకోమ్మా, నన్ను అడగాల్సిన పని లేదు, నారి నారి నడుమ మురారి టైటిల్ గురించి అని నేనే ముహూర్తం పెడతానని అన్స్టాపుల్ షోకి పిలిచి ఆయన టైటిల్ అనౌన్స్ చేసి అక్కడ, అండ్ ఈ టైంకి స్టార్ట్ చేసుకోండి సినిమా అని, ఎవ్రీథింగ్ హిట్. మరి ఇది ఈవినింగ్ షోకి మాత్రం ఇది వేరండి, ఇది మా మదర్ పెట్టినట్టు ఒక విధంగా. అవునా? ఎలా అంటే జనరల్ అండి, ఏంటంటే నాట్ ఇన్ టైమింగ్స్ ఆర్ ఎనీథింగ్, సింపుల్గా 13th or 15th అనుకున్నాం. 14th ఆల్రెడీ అనౌన్స్ చేశారు, మూవీస్ ఉన్నాయి ఆల్రెడీ. సో 13th 15th అని నేను అడిగాను మదర్ని. జనరల్గా మంచి రోజు కాదని అడుగుతాను ఏదైనా పని చేయాలంటే కనుక. 15th ఓకేరా, బట్ 14th చాలా మంచిది, 13th కూడా మంచిదే, 14th అయితే చాలా ఏకాదశి మంచిదే. మనకి ఏకాదశిలో తెలియదు, సరే మంచిదన్న ఈ టైంలో అంటే ప్రతిదీ వన్స్ యూ వాంట్ ఎ సక్సెస్ యూ విల్ సీ ఆల్ ద డాట్స్ ఆర్ కరెక్ట్. సో ఈ లోపు సుధాకర్ కాల్ చేశాను, మీరు ఎప్పుడు వస్తున్నారు, ఇందాక చెప్పాను కదా అందరూ కూడా విల్ బీ ఇన్ కమ్యూనికేషన్ అండి. 13th వస్తున్నాం. సరే నా 15th ఒకటే ఉంది, ఇక్కడేమో కొడుతుంది, అడగకపోతే ఏ కూడా ఉండేది కాదు. అవును. అడిగిన తర్వాత సరే 6:03కి ఏకాదశి అయిపోతుంది, 6:03కి ఓకే ఈవినింగ్. సరే 6 అని పెట్టామనుకోండి, వీళ్ళే 6:10 వేస్తారు, ఇవన్నీ ఎందుకులే అది 9 వచ్చేటట్టు 5:49 పెట్టామండి. ఓకే, అండ్ వర్క్డ్ అవుట్. అండ్ ఇంకోటి ఏంటంటే మనీ పీపుల్ ఆర్ నాట్, దే థాట్ వి వోంట్ కమ్, చాలా మంది. అవును, దాదాపుగా అది రాదు ఊరికినే చెప్పారని మైండ్ సెట్ కూడా. నా ఒక్కడికి తప్ప మా టీంకి ఫైనల్లీ స్లోగా హీరో గారికి, డైరెక్టర్కి, ఎవ్రీవన్ వస్తాం అంటే నేను ఫస్టే చెప్పేసాను, ఏ కుడి ఎడవ అయినా వీఆర్ కమింగ్ అంతే. ఇంకా ఐ హ్యావ్ మై ఓన్ రీజన్స్. ఇందా చెప్పాను వాట్ ఎవర్ దిస్ ఇస్ బోనస్ అనుకున్నాను. 23rd రిలీజ్ ఏమవుతుంది, 23rd నుంచి యుద్ధం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు యుద్ధం చేయక్కర్లా, ఆటోమేటిక్గా జనాలు వచ్చేస్తారు కదా, పండగంటే వచ్చేస్తారు, ఇంకా పెద్ద పబ్లిసిటీ అవసరం లేదు. అండ్ వన్స్ కనెక్ట్ అయితే కనుక అందరికి తెలుసు పెద్ద సినిమా అవుతుంది. ఆ పెద్ద సినిమా 23rd నుంచి అనుకుందాం, ఆరు ఇప్పుడు ఈ సోమవారం నుంచి, అదొక్కద క్యాల్కులేషన్ మీద వెళ్ళిపోయాం. సూపర్ సార్, మీ క్యాల్కులేషన్ కరెక్ట్గా వర్కౌట్ అయింది. అంటే అన్నిసార్లు వర్కౌట్ అవ్వాలి, ఈసారి వర్కౌట్ అయింది, ఇది అయింది అంతే. అసలు అయిన దాని గురించి చెప్తున్నాం, లేని దాని గురించి ఏం చెప్తాం. మీరు ఇందాక చాలా గుడ్ పీరియడ్ గురించి మాట్లాడండి. ఒక బ్యాడ్ పీరియడ్ అంటే ఏం చెప్తారు సార్? బ్యాడ్ పీరియడ్ అంటే ఆఫ్టర్ బాలశంకర్. యా. సో టెక్నికల్లీ నా లైఫ్లో ఐ నెవర్ థాట్ దట్ ఐ విల్ బీ ఇన్ దట్ పీరియడ్, అండ్ నాట్ బికాస్ ఆఫ్ ద మూవీ ఆర్ ది ఫైనాన్షియల్ లాస్ ఫర్ ద మూవీ. వీ హ్యాడ్ హ్యూజ్ హిట్, అది పక్కన పెట్టేసేస్తే. ఏది హ్యూజ్ హిట్? హ్యూజ్ హిట్ అంటే ఫైనాన్షియల్ హిట్ అండి, సూపర్ హిట్ కాదు. అదే హిట్ కాదు, ఆడియన్స్ కి ఎలా అర్థం అవుతుంది, రెండింటికి చాలా తేడా ఉంది. అదే అది ఇదైతే ఆకాశం, ఇదైతేనేమో పాతాళం, అందుకని. అవ్వగానే ఫస్ట్ చిరంజీవి గారిని బ్లేమ్ చేశారు, ఆయన చేసిన తప్ప పాప. ఆయన ఇమీడియట్లీ ఆఫ్టర్ ద మూవీ ఈ కాల్ అండ్ రోల్ అసలు ఏమి టెన్షన్ పడద్దు, నెక్స్ట్ చేసుకున్నాం. సో అది నేను వెళ్ళిన తర్వాత ద బిగ్గెస్ట్ జోల్ట్ ఆర్ బిగ్గెస్ట్ హిట్ అంటే వేరే విధంగా కదా, అది పెద్ద దెబ్బ అండి. మిగతా బిజినెస్లకి ఇంపాక్ట్ పడిపోయాను. ఇప్పుడు మా బిజినెస్ ఇందాక చెప్పింది అంటే వీ కలెక్ట్ ఫండ్స్ అండ్ బై ద ల్యాండ్ అండ్ గివ్ ఇట్ ఆఫ్ అనమాట. ఈ ఆర్టికల్స్ అన్నీ చూసి ఇక్కడ డబ్బులన్నీ అక్కడ పెట్టేశాడు, ఎప్పుడు అడిగిన వాళ్ళు బ్యాక్ దే స్టార్ట్ ఆస్కింగ్. సో ఆ టైంలో మనం ఇవ్వలేము, ఇప్పుడు అమ్మితే కానీ ఇవ్వలేము. కరెక్ట్. ఈవెన్ రియల్ ఎస్టేట్ వాజ్ డౌన్ అట్ ద టైం, ఈవెన్ ఇప్పుడు కూడా పడింది. సో వీ నీడ్ టు స్పెండ్ సమ్ టైం, అట్లీస్ట్ 1 year ఆగాలి. ఈ 1 yearలో వీళ్ళు ఆగరు. వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంది, ఇక్కడ మా ల్యాండ్ అమ్మేసి అక్కడ పెట్టాడేమో అని.
టెక్నికల్గా ఐ కాంట్ డూ దట్ బికాస్ ఎస్సీసీ బేస్డ్ అనమాట. అది అసలు ఆ కంపెనీలో నుంచి పైసా తీయడానికి కూడా వీళ్ళు తీద్దామన్నా తీయలేము. బట్ వాళ్ళకన్నీ ప్రతి ఒక్కరికి చెప్పలేము కదా, చెప్పలేము ఎంతమంది అని చెప్తారు. చెప్పలేము. అండ్ ఫర్ 4 or 5 people I gave off. Once I gave off, ఓకే ఇచ్చేస్తున్నారు కాబట్టి మన ప్రాబ్లం అని మళ్ళీ తీసుకోరు. ఇట్స్ నాట్ ద ట్రస్ట్ ఆర్ ఎనీథింగ్. సేమ్ పీపుల్ హెల్ప్ మీ లాస్ట్ 15-20 years. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏంటంటే చూడగానే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. అవును, అంత పెద్ద అంటే ఆ రివ్యూస్ చదువుతారు, ఆ బ్యాడ్ ఫీలింగ్ చదువుతారు, మొత్తం అమెరికా నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ మొత్తం పోగొట్టుకుంటున్నాడు అనేది మరి బాధాకరంగా ఉంది. ఎందుకు పోగొట్టుకుంటారు ఏంటని. దే డోంట్ నో ద ఫ్యాక్ట్స్ ఆర్ ఎనీథింగ్. ఐ నెవర్ టుక్ ఎనీ మనీ ఫ్రమ్ యూఎస్. అది చిన్న చితక తప్ప అది ఇక్కడే నేను ఇచ్చేసుకుని అంటే అది టచ్ చేయకూడదు అనే దీంట్లో ఉండేవాడిని అనమాట. కానీ అది కూడా పోగొట్టుకున్నారు, అది కూడా దాటేసింది బోళాశంకర్. కానీ నిజంగా కూడా మాట్లాడితే పాప ఆయన మంచి డైరెక్టరు, ఆఫ్ కోర్స్ చేశారు, కానీ ఎప్పుడు కూడా ఆయనకు తగ్గ హిట్ కానీ ఆయన వేసుకున్న కాంబినేషన్స్కి తగ్గ దాన్ని కానీ ఎప్పుడు కూడా ఆయన రీచ్ అవ్వలేకపోయారు పాప. మీరు ఎలాగ వెళ్ళారు సార్? అది అంటే ఒక ఇండస్ట్రీలో నామ్స్ ఉంటాయి కదా. అంటే నేను అలా కాదండి, బేసికలీ ఐ డోంట్ బ్లేమ్ హిమ్ ఆల్సో ఫర్ ద ఫెయిల్యూర్. టైమింగ్ అనుకోవాలి. ఇప్పుడు వేదాళం అనేది సెన్సేషనల్ హిట్ ఫర్ అజిత్. అవును సార్, నేను చెప్పండి ప్లీజ్. అండ్ ఇట్ హ్యాపెన్ దట్ ఆ సినిమా చూసిన తర్వాత ఇది వర్కౌట్ అవుతుంది అండ్ ఆప్టెడ్ ఫర్ హిందీ. జాన్ అబ్రహాం చేస్తాను ఇమీడియట్గా అంటే వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చేసాము అండ్ వీ వాంట్ టు స్టార్ట్ ఇట్ ఇమీడియట్లీ. రత్నం గారు ఏంటంటే హీ వాంటెడ్ టు డూ ఇట్ ఇన్ హిందీ. చాలా రోజులు అయిపోయింది. నేను కూడా జాన్ ఒప్పుకుంటే నేను చేస్తాను మీకు ఓకే అంటే, మీ సినిమానే కదా, ఈజ్ వెరీ క్లోజ్ టు మీ సినిమానే కదా, మీరే చేసుకోండి, నేను జాన్తో వేరే చేసుకుంటాను. కన్నడ తెలుగు రైట్స్ ఉన్నాయి. అప్పటికి తెలుగులో పవన్ కళ్యాణ్ గారితో స్టార్ట్ చేసిన సినిమా ఇది. అవును, ఆయన చేయట్లేదు. సో ఈ ఓపెన్గా ఉన్నాయి, మీకు కావాలని మీరు తీసుకోండి. దర్శన్ వాంటెడ్ టు డూ ఇన్ కన్నడ. వెళ్ళాము, దర్శన్కి అడ్వాన్స్ ఇచ్చి. అంటే కొన్ని సినిమాలు చెబుతున్నాండి, అంటే ఎన్ని రకాల ఉంటాయి అంటే ఎక్కడ వర్కౌట్ అవ్వాలి ఆ సినిమా, ఎందుకో దాన్ని. సో దర్శన్కి అడ్వాన్స్ ఇచ్చేసాం. ఇచ్చిన తర్వాత సర్లే నీకెవరికి మెహర్ ఈజ్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ గుంటూరు. సరే ఇంట్లోనే కూర్చున్నాము. దర్శన్ కాల్ అనమాట. దర్శన్ ఎలా తెలుసు అంటే ఇలా వేదాలం తెలుగును ఇది మన దగ్గర ఉన్నాయి. సో హీ నోస్ ఇన్ మైండ్ దట్ నా దగ్గర రైట్స్ ఉన్నాయి. సో చిరంజీవి గారితో డిస్కషన్ వచ్చినప్పుడు చిరంజీవి గారు వాంటెడ్ టు ద మూవీ అండ్ ఇమీడియట్గా నన్ను పిలిచారు, రైట్స్ ఉన్నాయి పిలిచారు. అండ్ మెహర్ ఈస్ క్లోజ్ టు మై, మహేష్ దగ్గర మేము అందరూ రీమేక్ బిల్లా ఉంది ఆయనకి, బిల్లా హిట్ కొట్టారు రీమేక్తో. అండ్ కోవిడ్ టైం వచ్చిందండి. ఏమైందంటే అదే సినిమా 6 years అయిపోయింది సినిమా రిలీజ్ అయ్యి. ఎగ్జాక్ట్లీ. ఓకే, మనం ఎంతకీ ఆ సినిమా బాగుంది వర్కౌట్ అయిపోతుంది అనుకున్నాం, కానీ జనాలు చూసేశారు, పాతబడిపోయింది, కోవిడ్ తర్వాత మనుషులు మారిపోయారు అనేది ఎగ్జాక్ట్ పాయింట్ అది. సో దట్స్ రీజన్ వై. అంటే అంత సేమ్ థింగ్ అండి, అది సంక్రాంతి రిలీజ్ అయితే కొంచెం బెటర్గానే ఉండేదనే ఫీలింగ్ ఉంటుంది. బట్ అందరూ సగం మంది చూస్తారు అండ్ కంపారిజన్స్ ప్లస్ స్టోరీ పాతబడిపోయింది కోవిడ్ తర్వాత. రైట్, పాతబడిన స్టోరీని ఎవరేం చేయలేరు. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఆఫ్టర్ కోవిడ్ అప్పటిదాకా అమెజాన్ ప్రైమ్ అనేది ఉండేదంట, నెట్ఫ్లిక్స్ అనేది ఒకటి ఉండేదంట అని చెప్పుకునేవాళ్ళు, కానీ ప్రతి ఒక్కళ్ళు దాని మీదకి వెళ్దామనే ఒక థాట్ రాలేదు. ఎప్పుడైతే మొత్తం ప్రపంచం ఆగిపోయి 6 నెలలు ఇంట్లో కూర్చున్న వాళ్ళు దీని తర్వాత ఏం చూడాలి, దాని తర్వాత ఏం చూడాలి అనే దానిలోకి వచ్చిన నాలెడ్జ్ ఇది. ఇప్పుడు మీరు ఏ రీమేక్ చేయొద్దు. నేను నిర్మాతలకి రిక్వెస్ట్కి చెప్పేది యాజ్ ఎ సినిమా లవర్, అది గుజరాత్లో హిట్ అయిందా, మరాఠీలో హిట్ అయింది అనేది, మలయాళంలో హిట్ అయింది అనేది పక్కన పెడితే ఎక్కడ కూడా చూడకూడదు. అది బ్లైండ్ సార్. దేనికంటే ఎక్కడొకక్కడ చూసేసి వాడు పాయింట్ పట్టేసుకుంటున్నాడు. అందుకని డెఫినెట్గా రీమేక్ చేయకుండా ఉంటే అది మనకి ఫస్ట్ తగిలింది అనమాట. అంతే, అది బంపర్ ఆఫర్ మీకు తగిలింది అది. సార్ ఇన్ని బిజినెస్లు ఓకే సార్, మీకు తెలిసినయో చూసినయో అక్కడ అవసరమో అని చూసారు, కానీ నేను విజయవాడ వెళ్తున్నప్పుడు మాత్రం ఇది మా ప్రొడ్యూసర్ అనిల్ శంకర్ గారిది అని చెప్తాను సార్. చాలా ప్రౌడ్గా వెళ్ళి మా ఆవిడ ఇంక వెళ్ళిపోదాం, ఇంకా 2 hours కదా అంటే, లేదు కాఫీ తాగి వెళ్దాం, చాలా బాగుంటుంది ఇక్కడ, బెల్లం ఉంది ఏదో ఉంటుంది చేద్దామని చెప్పేసి వెళ్తాను సార్. అసలు ఐడియా ఎలా వచ్చింది సార్? ఐడియా అంటే మేము ఇప్పుడు యూఎస్లో వెళ్ళినప్పుడు లాంగ్ టర్మ్ ట్రిప్స్కి వెళ్తామండి, మనం డ్రైవ్ చేసుకుంటాం కదా. అవును.
వెళ్ళినప్పుడు నయాగరా ఫాల్స్ ఏదో ఏదో పెట్టుకుంటాం అన్నమాట లాంగ్ వీకెండ్ అంటే. ఉమ్, మధ్యలో ఆగుతాం. ఉమ్, మధ్యలో ఆగినప్పుడు ఒక తిరణాల లాగా ఉంటుందన్నమాట. ఉమ్, ఫుల్ ఫుడ్ కానీ ఇవన్నీ ఉండేది. ఇక్కడ విజయవాడ నుంచి హైదరాబాద్ అనేది నాకు రెగ్యులర్ జర్నీ కదా. ఉమ్, ఉమ్, ఇప్పుడు పేరెంట్స్ విజయవాడ ఉంటే కాలేజ్ విజయవాడలో ఉంటుంది. సో ఎవ్రీ వీక్ వెళ్ళాల్సి వచ్చేది. వెళ్ళినప్పుడు ఈ మధ్యలో ఏంటంటే చిన్న చిన్న డాబాలు ఉండే, మెయిన్ రెస్ట్ రూమ్స్ ఉండేవి కాదు. ఉమ్. సో అందరికీ ఇబ్బంది. ఇన్కన్వీనియన్స్. ఉమ్, అక్కడేమో ఫుల్ మెయిన్ థింగ్ ఏంటంటే రెస్ట్ రూమ్స్ వాడు నీట్గా ఉంటే ఎవ్రీథింగ్. అలాంటిది ఒకటి చేయాలని వి టుక్ ద ల్యాండ్ లాంగ్ బిఫోర్. సరే స్టార్ట్ చేస్తాం. వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత మా ఫ్రెండ్కి అప్ చెప్పాను. వాడికి ఆస్ట్రేలియా వేసా వచ్చిందని వాడు వెళ్ళిపోయాడు. ఓకే. సో అలా వర్క్ ఆగిపోయింది. ఈలోపు 7 వాళ్ళు ఆపోజిట్ సైడ్ తీసుకుని దే స్టార్టెడ్ ఆఫ్. అవును. సో ఐ వెయిటెడ్ ఫర్ 7 years. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక్కొక్క 2కి లేదనేది. ఉమ్, దెన్ వన్స్ ద ట్రాఫిక్ ఇంక్రీజ్డ్, ఇంకా అదే టైంకి మా ఫ్రెండ్ ఒక అతను వచ్చాడు అనమాట. నాకు ఏదైనా బిజినెస్ చేసుకుంటాను తండ్రి చెప్పింది, లేదు ఇక్కడ అనుకుంటున్నాము. అండ్ కూచిపూడి వెంకట్ హీఈస్ ఆల్సో లుకింగ్ ఫర్ సైట్ అనమాట. ఏదైనా చేద్దాం, సో అందరూ కలిపి పెట్టేద్దాం అని స్టార్టెడ్ ఆఫ్. అంటే మెయిన్ కూచిపూడి వెంకట కూడా అందులో పాటారండి? పార్ట్నర్ కాదు, హీఈస్ ఎ కన్సల్టెంట్ అనమాట. హీ స్టార్టెడ్ మొత్తం అంటే మెన్యూస్ ఎన్ని డిజైన్, రాజుగారి తోట బ్రాండింగ్ కూడా అయింది. అదే 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 ఆ బ్రాండింగ్ అయింది. అందుకనే మీ సామాజిక వర్గం హిట్ కాగానే మన ప్రీమియర్స్ నుంచి డైరెక్ట్గా కూచిపూడి వెంకట గారి దగ్గరికి వెళ్ళినట్టున్నాం, అంతేనా? అయితే సార్ మీడియా రంగంలోకి రావాలని ఎలా అనిపించింది మీకు? ఏ టీవీ అనేది సడన్గా అసలు ఒక్కసారిగా TV9 మన మంచి హవా నడుస్తున్న టైం, అందరికి అప్పుడప్పుడు మంచిగా తెలుగులో దాదాపు ఒక 25 ఛానల్స్ అయినాయి. టక్మని ఏటీవీ ఒకటి వచ్చేసి చాలా స్పీడ్గా పికప్ తీసుకుంది. అది ఎలా సార్? అది అనుకోకుండా జరిగింది. నేను యూఎస్ నుంచి రాగానే ఇక్కడ రియల్ ఎస్టేట్ అని వచ్చాను. ఈ తెలంగాణ ఉద్యమం అప్పుడే జరుగుతుంది. మొత్తం రియల్ ఎస్టేట్ మార్కెట్ అంతా క్రాష్. ఒక 3 నెలల లైఫ్లో ఏం చేయడానికి ఏం లేదు. ఓకే. అంటే కొన్నిసార్లు అంటే అంత ఫుల్ బిజీ లైఫ్ నుంచి ఒక్కసారి కంప్లీట్ వేకెన్సీ లాగా వచ్చింది అనమాట. అదే టైం 2 నుంచి టీవీ ఛానల్ ఉంది. టీవీ ఛానల్ అంటే బిగ్ థింగ్ కదండి. అవును. సో మనం చేయగలమా లేదా అని మై థింగ్ ఈజ్ ఓకే, కొత్త బ్యాచ్తో తక్కువ ఖర్చులో చేయగలము అనేది బడ్జెటింగ్ అంతా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత వీ స్టార్టెడ్ ఆఫ్ ఫాస్ట్లీ. లైసెన్స్ కూడా వేరే లైసెన్స్ కొన్నాం అనమాట. అవును, అది ఏదో ఛానల్ది వేరే లైసెన్స్ కొన్నారు. లైసెన్స్ కొనేసి వీ సెటప్ విత్ లో కాస్ట్ మొత్తం కలిపి అరౌండ్ 12-13 crores మొత్తం సెట్ చేస్తాం. ఒక శాటిలైట్ ఛానల్ని 12-13 crores సెట్ చేసేసారు. అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్. ఈవెన్ ద టీమ్ సూపర్గా చేశారు. అండ్ ఎవ్రీ వన్ ఈజ్ అప్పటి వరకు ఏంటంటే నాకు యూఎస్లో మా బిజినెస్ ఏంటంటే MS7 వాళ్ళని వీ ట్రైన్ దెమ్ ఇన్ సాఫ్ట్వేర్ అండ్ గెట్ దెమ్ జాబ్స్. ఓకే. సో కొత్త వాళ్ళతో డీల్ చేయడం అనేది నాకు ఇంట్రెస్ట్ అండ్ ఐ కెన్ సీ దేర్ కరేజ్ కాదండి, సాటిస్ఫాక్షన్ ఆన్ దర్ ఫేసెస్ వెన్ దే గెట్ ద జాబ్. ఓకే. అంటే ఆ నవ్వు అనేది మనకి దట్స్ అ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఫస్ట్ జాబ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే నాకు ఫస్ట్ జాబ్. అవును సార్. చాలా మంది కలుస్తారు, నేను గుర్తుపట్టలేను, కానీ మీ కంపెనీలో ఫస్ట్ జాబ్ నేను చేశానండి, ఇక్కడ పనిచేస్తాను, నేను ఈ రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఇవి వస్తూ ఉంటే మేము పంపిస్తాను అంటే ఆ అప్రిషియేషన్ ఉంటుందండి. తర్వాత సెకండ్ జాబ్ థర్డ్ జాబ్ అంటే ఇట్స్ నార్మల్. ఫస్ట్ జాబ్ అనేసరికి మనం పాలిష్ చేసి పంపించాలి కాబట్టి అఫిలియేషన్ ఉంటుంది. సేమ్ థింగ్ ఐ థాట్ ఫర్ ద మీడియా. చాలామంది ఉంటారు, లెట్ దెమ్ ఆల్ కమ్ ఓవర్. కొంచెం బాగుంది స్మార్ట్ అనిపిస్తే ఇటు ఆల్ ద పీపుల్ ఆర్ న్యూ అండ్ ఎడిటర్స్ వీళ్ళందరూ మంచి పొజిషన్స్లో ఉన్నారు అక్రాస్. ఇప్పుడు అందరూ కూడా అసలుకి మీ దగ్గర పనిచేసిన తారక్ ఇప్పుడు ఎన్టీవీలో చాలా బాగా పాడ్కాస్ట్లు చేస్తున్నారు. అలాగే చాలా మంది నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది అన్ని ఛానల్స్లో ఉన్నారు. అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. సూపర్ సూపర్. విశ్వ ఎలా పరిచయం సార్ మీకు? విశ్వ కూడా అదేనండి. విశ్వ కూడా ఛానల్ వాళ్ళు. విశ్వ కూడా డైరెక్టర్ మా ఛానల్లో. ఒక యంగ్ డైరెక్టర్స్ ఒక 15 మంది ఉండేవారు అనమాట. ఓకే. ఒక్కొక్క స్లాట్కి ఒక్కొక్క ఎవ్రీథింగ్ న్యూ అండి. ఓకే. వీ హ్యావ్ అరౌండ్ 24 programs విచ్ ఆర్ బీయింగ్ ఎయిర్డ్ రైట్ నౌ ఇన్ ఆల్ ద ఛానల్స్ ఇన్ డిఫరెంట్ ఫార్మాట్స్. ఆ రోజు అంటే అన్ని మన దాంట్లో పెట్టేసాం అనమాట. వన్ థింగ్ ఐ డి నాట్ రియలైజ్ ఈజ్ ద కనెక్షన్ కాస్ట్ తెలియదు నాకు. ఆ ఏటీవీ ఇది అవటానికి కారణం ఏంటంటే ఎంత ఫాస్ట్గా వచ్చారో అంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది. అంటే ఐ డెంట్ వాంట్ టు. ఒకటి 1 year తర్వాత 1 year వరకు వీఆర్ ఏబుల్ టు మేనేజ్. శాలరీస్ అంటే మనకు బాగా తక్కువ. సో దట్స్ ఈజీ ఫర్ మీ. ఈ క్యారియర్ ఛార్జెస్ అనేది
అదొక మాఫియా అయిపోయింది నాకు. అంటే వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి నాది ఈ దీంట్లో రావాలి, ఈ ఈ slot లో స్లాట్లో ఉండాలి. రావాలి, రోజు వెళ్ళి అండ్ ఇట్స్ చార్జెస్ ఆర్ ఆల్సో వెరీ హై విచ్ ఇస్ నాట్ ఇన్ అవర్ బడ్జెట్. అక్కడ తేడా వచ్చింది. అండ్ మేకింగ్ మనీ ఇన్ టీవీ ఈజ్ డిఫరెంట్ అండ్ ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో నాకు ఇది వద్దు, ఎందుకంటే మీకు తెలుసు కదా, యా ఐ డోంట్ వాంట్ టు గో టు నిటిగ్రిటీస్ ఆఫ్ ఎనీథింగ్. మనం చేయలేము, చేయాలంటే కనుక వేరే వాళ్ళు ఉండాలి. ఉండాలి. నేను చేయలేనప్పుడు పక్కకి వెళ్ళిపోవడం బెటర్. మరి అన్ని పెట్టినప్పుడు అంత మనీ ఇన్వెస్ట్మెంట్ ఏం చేశారు సార్ అదంతా తర్వాత? అలాగే యూ హ్యావ్ ద లైసెన్స్ నా, బట్ ఐ డోంట్ వాంట్. ఎవరికి వేరే విధంగా జస్ట్ మౌల్డింగ్ ఇట్ ఇన్ యాజ్ ఎ వెబ్ ఛానల్. వెబ్ ఛానల్ షో టైంకి దానికి లింక్ చేస్తున్నాం. ఓకే, యూ హ్యావ్ ప్లాన్స్ నౌ. షో టైమ్ ఇస్ ఏటీవీ మీద ఉంటుంది. ఓకే ఓకే, ఏటీవీ మీద అండ్ మోస్ట్లీ నెట్ఫ్లిక్స్ విల్ బి హోస్టింగ్ దట్. ఓ వెరీ నైస్, సూపర్ సార్. అయితే అది ఎక్స్పెక్ట్ చేయలే. కానీ మహేష్ బాబు గారి గురించి ఇంకొక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. అంటే మీరితేనే కరెక్ట్ అని నా ఫీలింగ్. వారణాసి చూసారా సార్ అది? సార్ ఏంటి సార్ అది అట్లా? మైండ్ బ్లోయింగ్ అండి. అంటే చూసారా అని దానికంటే ఆ నైట్ అంతా లేసే ఉన్నాము. ఆ నైట్ అంతా మేల్కొని ఉన్నానన్నారు వారణాసి టైంలో. ఎక్కడ సార్ అది? నేను డాల్స్లో ఉన్నాను. ఓకే, అక్కడ. ఓకే, అక్కడ అంతా చూస్తూ ఉన్నారు ఏమైతే. అయితే నమ్రత గారితో కూడా మీకు చాలా క్లోజ్ రిలేషన్, చాలా విషయాలు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మాట్లాడతారండి. ఎలా ఉంటారు సార్ నమ్రత గారు? వెరీ గుడ్ అండి. అంటే మెయిన్లీ ఏంటంటే మా కిడ్స్ అందరూ దే ఆర్ టుగెదర్, రైజ్ టుగెదర్. ఓకే, సో అందరూ ఒకసారి ఏజ్ గ్రూప్. సో ఆ విధంగా ఈవెన్ మై వైఫ్ ఈజ్ క్లోజ్ టు దమ్. అక్కడి నుంచే వచ్చింది కదా, ఈజ్ బాటప్ దేర్ అనమాట. అఫినిటీ ఉంటుంది ఇప్పుడు కూడా. అండ్ ఎనీథింగ్ ఈజ్ దేర్. వాళ్ళందరూ కూడా దే ఆర్ మై బెస్ట్ వెల్ విషర్స్. ఏదన్నా సినిమా ఫ్లాప్ అయినా కూడా దే విల్ జస్ట్ మెసేజ్ టేక్ ఇట్ ఈజీ అనే. అదే అంటే ఆ కొలాబరేషన్ ఉండబట్టే ఆ సపోర్ట్ అండి, మోరల్ సపోర్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఫినాన్షియల్ సపోర్ట్ ఎంత ఇంపార్టెంటో, ఎంకరేజ్మెంట్ అండ్ మోరల్ సపోర్ట్ ఇట్ లిఫ్ట్స్ యువర్ స్పిరిట్స్. కరెక్ట్. ఆ సపోర్ట్ నాకు ఉండబట్టి, అంటే ఎలా మీ ఇందాక అడిగారు అప్స్ అండ్ డౌన్స్ ఎలా చేస్తారంటే సపోర్ట్ ఉంది కాబట్టి ఈజీ అయిపోతుంది. కరెక్ట్. కొందరు కష్టం అవుతుంది, కొందరికి ఈజీ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఏటీవీని కొంచెం పెద్ద స్థాయిలో వెబ్ ఛానల్ లాగా తీసుకొచ్చే ఆలోచనతో ఉందండి. అంటే షో టైమ్ ఈజ్ వయా ఏటీవీ అండి. సో ఇందాక మీరు చెప్పాను కదా, ప్రాసెస్ అంతా కూడా యాజ్ అ రియాలిటీ షో. ఏటీవీ స్టార్ట్ చేసింది కూడా మోస్ట్ ఆఫ్ ద షోస్ ఆర్ రియాలిటీ షోస్. సో అప్పుడు ఏంటంటే 24 షోస్ ఒకసారి చేసాం. ఇప్పుడు ఏంటంటే 1 బిగ్ షో చేయాలి, అది బెటర్ అవుతుంది. మనం విత్ ఆల్ అవర్ రిసోర్సెస్ వీ కెన్ డూ ఇట్ ఈజీలీ. సూపర్. అయితే పెద్ద పెద్ద సినిమాలు చేసిన మీరు ఇప్పుడు రియాలిటీ షో అనే దానికి వస్తే అది దానికి దీనికి బడ్జెట్స్ ఎలా ఉంటాయి సార్? వేరియేషన్. ఇది ఛాలెంజ్ అండి. ఇప్పుడు 100 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు మనం ఏం చూడక్కర్లేదు, అండ్ వేస్టేజ్ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ మనకు వేస్టేజ్ కాదు, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఓకే ఆ సెల్ ఫోన్ కావాలంటాడు, దానికి ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. అది ₹1,00,000 అలాగే ఉండాలి. మనకు చూపించేది ఏంటి? అంతే, పైన పార్టే కదా, లోపలే ఉండక్కర్లేదు కదా. అది తెలుసుకుంటే దాని 10,000 ఎక్కడ అవసరం దొరుకుతుంది, చేసుకుంటాం. సూపర్ సార్. అయితే ఇప్పుడు రాబోయే సినిమాలు ఏంటి సార్? మన రాబోయే ఇంకా కాంక్రీట్ ఎయిర్ ఫోర్స్ అనేది వీఆర్ స్టార్టింగ్ ఇమీడియట్లీ. నాకు కొత్త ఆర్టిస్ట్. దెన్ వీ హ్యావ్ అరౌండ్ 3 మూవీస్ లైన్డ్ అప్ అనమాట. సాయిధరం తేజ్ ఒకటి, తేజ సజ్జాతో ఉంటుంది. దెన్ అదర్ హీరోస్ ఆల్సో వీఆర్ టాకింగ్. అంటే ఇప్పుడు ఇంకా ఫిక్స్డ్ అండి. నాకు స్టోరీ నచ్చితే చేస్తాను, లేకపోతే కామ్గా ఉంటాను. ఇప్పుడు మరి మీ సాయిధరం తేజ్ సినిమా అంటే ఇప్పుడు సంబరాల టికెట్ 100 కోట్ల దగ్గరికి వస్తుందంట బడ్జెట్. అది అక్కడ దాకా వస్తున్నప్పుడు ఇప్పుడు మా సినిమా బడ్జెట్ ఫిక్స్డ్ అండి. నాకు వేరే చెప్పాను కదా, నాకు వేరే దాంట్లో నాకు స్టోరీ పక్కాగా లాక్ అయిపోయింది. అండ్ హూ ఇస్ ద డైరెక్టర్ సార్? తేజ కాక్మాన్. తేజ కాక్మానా? సూపర్. సేవ్ ద టైగర్స్ సార్ సూపర్గా చేస్తాడు సార్. సేవ్ ద టైగర్స్ అనే కాదు, ఆయన రాజమౌళి గారితో ట్రావెల్ చేశారు. పర్సన్ వెరీ నైస్ పర్సన్. అంటే మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. నా ఓన్లీ థింగ్ ఈసారి ఏంటంటే అనదర్ లైఫ్ వచ్చింది, ఈసారి జాగ్రత్తగా ఉండాలి. ఇంకోసారి ఐ డోంట్ వాంట్ టు మెస్ అప్ థింగ్స్. వెరీ నైస్.
సో మన విజయవాడ బ్యాక్డ్రాప్ అన్ని అది తెలియదండి నాకు, విజయవాడ- ఆనెస్ట్లీ కాదండి, నాకు విజయవాడ ఫీలింగ్ అయితే ఉందండి. సో ఓపెన్ లైక్ అంటే బికాస్ మా ఊరు కాబట్టి ఇంకా వేరే ఏ ఫీలింగ్స్ లేవు. అయితే విజయవాడ ఉత్సవాన్ని నేను దెర్ ఇస్ ఆఫ్టర్ బ్యాడ్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ విజయవాడ వెళ్ళి 4 days చిన్ని గారు ఇస్ క్లోజ్ టు మీ ఎంపీ. అనిపించింది. ఏదో పని మీద వెళ్ళాను ఇక్కడ ఆఫీస్కి. వెళ్తే మన శాస్త్రి గారు ఉన్నారు. మీరు వచ్చారేంటండి, రామజోగి శాస్త్రి, రామజోగి శాస్త్రి గారు మీరు వచ్చారేంటంటే మీ ఊరి మీద పాట రాస్తున్నాను. పాట రాస్తున్నారు, ఎందుకు రాస్తున్నారండి చిన్నని అడిగితే ఆయన చెప్పాడు అనమాట, విజయవాడ ఉత్సవం చేస్తున్నాము అందుకనే లోగో ఇచ్చేస్తున్నారు. ఎందుకు అది విజయవాడ పెద్దది కావాలి. సేమ్ అదే టైం అని ఇవన్నీ కాదు కానీ నువ్వు 2 days అక్కడికి వచ్చాము. 2 days అండి వెళ్ళాను. ఐఎమ్ సపోజ్ టు ఫ్లై ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ అనమాట. ఆ 2 days 2.5 months అయింది. బట్ ఇట్స్ రియల్లీ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ మీ. ఎప్పుడు విజయవాడలో లేను నేను. 94లో వెళ్ళిపోయిన తర్వాత ఒక 3-4 రోజులు మించి లేను. ఈవెన్ పెళ్ళికి కూడా 3 రోజుల ముందు వెళ్ళి అనమాట. ఫస్ట్ టైం 2.5 months ఇంట్లో ఉండి అండ్ లాస్ట్కి వచ్చేసరికి అక్టోబర్ పండుగ రోజు శర్వా వచ్చాడు, వెంట్ టు ద టెంపుల్. మేబీ అప్పటి నుంచి థింగ్స్ బికేమ్ గ్రేట్ అనుకుంటాను. అయితే శర్వానంద్ పేరెత్తారు కాబట్టి మాట్లాడదాం. నారీ నరముమ్మ టైంలో బాగా గొడవలు అయిపోయినాయి. అనిల్ గారికి బయట అనుకున్నది మీకు చెప్తాను సార్. నేను మాట్లాడుతున్నాను అంటే నేనైతే పర్సనల్గా మాట్లాడినా. అయితే బాగా ఇబ్బందిగా ఉంది, ఆ సినిమా కూడా బయటకు వస్తూ రాదు, ఇలాంటివన్నీ బాగా వినిపించాయి. వినిపించిన టైంలో సడన్గా లేదు సినిమా బాగా వస్తుంది అనేది కూడా మళ్ళీ టక్మన్ స్టార్ట్ అయిపోయింది. ఇది ఈ ఫేజ్కి కారణమైంది, ఈ ఫేజ్కి కారణమైంది. ఫేజ్ కాదండి. అంటే ఇప్పుడు సినిమా స్లోగా నడుస్తుంది, ఇప్పుడు ఆగలేదు. స్లోగా నడవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఫైనాన్షియల్ స్ట్రెస్ ఒకటి ఉంటుంది, ప్లస్ ఎప్పుడు రిలీజ్ డేట్ మాకు తెలియదు. అండ్ తర్వాత ప్యారలల్గా బైకర్ కూడా నడుస్తుంది. సో ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. గొడవ అనేది అసలు ఎప్పుడూ లేదండి నాతో. శర్వా కాదు, ఏ హీరోతో నాకు గొడవ లేదు. ఏదన్నా అండ్ దేర్ ఈజ్ అభిప్రాయ భేదాలు అంటారు, మోస్ట్లీ చిన్నవి అనమాట. అది కూడా నాతో ఉండదు. వాళ్ళది ఒపీనియన్ వాళ్ళు చెబుతారు, నేను నవ్వుతూ ఉంటాను అంతే, ఏం మాట్లాడను. సో గొడవ అనే దానికి ఆస్కారం లేదు, ఎవరితోనూ కూడా లేదు. అండ్ ఎస్పెషలీ శర్వాతో ఏంటంటే సపోర్ట్ మాత్రం అన్బిలీవబుల్ సపోర్ట్ ఇచ్చాడు. లాస్ట్ 4-5 months అసలు యూ వోంట్ ఈవెన్ ఇమాజిన్. ఏది కావాలంటే చేస్తాను, వదిలేసి మిగతాన్ని వదిలేసి సినిమా రిలీజ్ చేద్దాం, మిగతా తర్వాత చూసుకుందాం, ముందు సినిమా రిలీజ్ చేద్దాం. అదే మాట మీద ఉన్నాడు లాస్ట్ వరకు. గ్రేట్. అండ్ చాలామంది చెబుతారు కదా, ఈవెన్ నౌ దర్ ఇస్ పెండింగ్ అమౌంట్, తర్వాత తీసుకుంటాను. ఎందుకంటే రిలీజ్ అంతా మొత్తం ఓన్ రిలీజ్ కదండి, ఓన్ రిలీజ్ వితౌట్ ఎనీ అడ్వాన్సెస్. ఆల్మోస్ట్ అలా అడ్వాన్స్లో వచ్చిన చిన్న అయితే ఆ కీప్ ఛార్జెస్ సరిపోతాయి మాకు. అలా రిలీజ్ చేయగలిగామంటే హీరో సపోర్ట్, డైరెక్టర్ సపోర్ట్ సేమ్ థింగ్ అండి. హీరోయిన్స్ అండి, దే సపోర్టెడ్ సాక్రిఫైసింగ్ దేర్ రెమ్యూనరేషన్, తర్వాత తీసుకుంటాం. ఎవ్వరు ఏ సినిమాకి చేయరు. స్టార్టింగ్ ఫ్రమ్ ద హీరో ఎవ్రీ వన్ సపోర్టెడ్ ఫర్ దిస్ మూవీ. సూపర్. అందువల్లే ఇంత పాజిటివ్ అండ్ ఎవ్రీ వన్ ఇస్ పాజిటివ్ కదా. ఇప్పుడు చూస్తే నిన్న సక్సెస్ మీట్ కోసం దే ఆర్ క్రేవింగ్ ఫర్ ద సక్సెస్ మీట్. రైట్, కనబడింది అది. ఏంటంటే సినిమా హిట్ అవ్వాలి, మాకు అనవసరం ఇదంతా. నాకేంటంటే ఇంతమంది ఎన్ని సాక్రిఫైస్లు తీసుకున్నాను కదా, అది హిట్ అయితే ఇట్స్ డిఫరెంట్ వైబ్ ఫర్ ఆల్. అంటే రేపు అన్ని సినిమాలు కూడా అంతా సపోర్ట్ జరుగుతుందండి. బయట వాళ్ళు ఇందాక మీరు అన్నారు అందరు సపోర్ట్ చేస్తారు, ఇప్పుడు సపోర్ట్ చేస్తారు. నేను సపోర్ట్ చేస్తే రిజల్ట్ చూసారు కదా. కరెక్ట్. కానీ ఓటీటీ ఒకప్పుడు 100 రూపాయలు ఉండే, సడన్గా ఇప్పుడు 30 రూపీస్కి వచ్చేసింది. నిజమేనా సార్? నిజమేనండి. ఏమైపోతుంది ఇది అంతా మరి? అప్పుడు ఏమున్నదండి, ఇట్స్ డిమాండ్ అండ్ సప్లై. వాడికి కావాలంటే వాడు ఎక్కువ ఇస్తాడు, లేకపోతే లేదు. మన ఓటీటీకి అమ్మేసాం అమెజాన్కి. వీ గాట్ రీజనబుల్ ప్రైస్. వీ థాట్ మోర్, బట్ రీజనబుల్ ప్రైస్ వచ్చింది. ఇప్పుడంటే కానీ చాలా ఎక్కువ వచ్చేది యాక్చువల్లీ. రిస్క్ తీసుకుంటాం నెక్స్ట్ టైం. శాటిలైట్ అవ్వలేదంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత తీసుకుంటా ఉన్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అయ్యి ఉంటే కనుక తక్కువ వచ్చేది. అవును, ఇప్పుడు ఎక్కువ వస్తుంది. అది ఓటీటీలో తగ్గింది, ఇక్కడ వచ్చేస్తుంది అంతే. సింపుల్ అండి. అంటే
వాళ్ళు అంతకుముందు ఎక్కువ ఇచ్చేవారు, దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు తక్కువ ఇస్తారని ప్లాన్ చేసుకుంటే అండ్ ఇట్స్ వెరీ గుడ్ థింగ్ ఫర్ ద ఇండస్ట్రీ. ఎస్, యాక్చువల్లీ నేను అనుకోవటం మళ్ళీ మన సినిమా లైన్లో పడటానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం ఇప్పుడు అనిపిస్తుంది. కంటెంట్ లేకపోతే లేదు, అంతే కదండి. సినిమా చూసి ఆడు ఓటీటీ ఇస్తాడు, కంటెంటే. సో యూ హ్యావ్ టు మేక్ షూర్ ద మూవీ ఈస్ గుడ్, నాట్ ద కాంబినేషన్. మీరు మొత్తం టోటల్గా యావరేజ్గా లెక్కేసుకుంటే ఎవ్రీ ఇయర్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక 10,000 crores బిజినెస్ జరుగుతుంది. వై డోంట్ యూ పుట్ వన్ బ్యూటిఫుల్ ఒక ఎక్స్ట్రాడినరీ ఓటీటీ ఎందుకు పెట్టకూడదు? ఓటీటీ ఇస్ నాట్ అన్ ఈజీ థింగ్. యా, అంటే పెట్టకూడదని లేదు, అంటే మీరు ఇన్ని బిజినెస్లో ఎంటర్ అయ్యారు కదా. లేదండి నేను ట్రై చేశాను కానీ ఇట్స్ కార్పొరేటే ఉండాలండి, ఫండింగ్ ఉండాలి. బేసిక్గా దట్స్ కంప్లీట్ బిజినెస్ ఆన్ ఇట్స్ ఓన్. అంటే అది చేయాలంటే నేను కంప్లీట్గా దాంట్లోనే ఉండిపోయి మిగతాన్ని వదిలేసి అది కంప్లీట్ వేరే లైన్ అండ్ ఒక 10 years పాటు దాన్ని బిల్డ్ చేసుకోవాలి. కానీ నేను అనుకోవటం ఏంటంటే కొన్ని సినిమాలు ఓటీటీస్లో చూస్తున్నప్పుడు అరే మనం ఆ సినిమా వచ్చినప్పుడు కనీసం వెళ్ళని కూడా వెళ్ళలేదు, దాని గురించి కూడా మాట్లాడుకోలేదు, ఎంత బ్యూటిఫుల్గా ఉందో సినిమా అనేవి చాలా నేను చూసే సినిమాల్లో దాదాపు 50% అలా ఉంటున్నాయి సార్ ఓటీటీస్లో. అవి కనీసం అప్పుడు రిలీజ్ అయినప్పుడు కానీ థియేటర్స్ దగ్గర కానీ ఎక్కడ సౌండ్ ఉండదు. అది ఏమై ఉంటుంది అంటారా దానికి? అంటే ఇట్స్ నాట్ ఈజీ టు రిలీజ్ ఎ మూవీ అండి, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ నవ్ డేస్. ఎందుకంటే ఆ మూవీ రిలీజ్ బడ్జెట్ అనేది డిఫరెంట్, అది మిస్ అయిపోతున్నారు. రిలీజ్ బడ్జెట్ని ఎవరు బడ్జెట్ లాగా పరిగణించారు. ఫస్ట్ ఒక డైరెక్టర్ వచ్చి నీకు బడ్జెట్ ఇచ్చినప్పుడు కూడా సినిమాకి అది చెప్పడు, ఫస్ట్ కాపీ వరకే వస్తుందండి, ఫస్ట్ కాపీ వరకే వస్తాడు. కరెక్ట్, ఇది సపరేట్ బడ్జెట్, ఇది కూడా సినిమాకి ఇంక్లూడే అనేది చెప్పరు. రిలీజింగ్ ఒక చిన్న ప్రొడ్యూసర్, ఫస్ట్ టైం ప్రొడ్యూసర్కి రిలీజ్ చేయాలంటే చాలా సపోర్ట్ ఉండాలి. రైట్, అంటే థియేటర్స్ కాడి నుంచి ఏం తెలియదు కదా, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఫర్ హిమ్. పెద్ద క్యాస్ట్ ఉంటే వేరు, చిన్న క్యాష్తో వెళ్ళి కొత్త ప్రొడ్యూసర్ అయితే కనుక యూ హ్యావ్ టు ఫేస్ రియల్ ఛాలెంజెస్. సో సడన్గా కష్టపడి సినిమా తీస్తున్న వరకు ప్యాషన్ ఉంటుందండి. ఈ రిలీజింగ్ అనేది ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. కరెక్ట్, ఆటోమేటిక్గా అండి సరైన రిలీజ్ ఉండదు, బట్ ఓటీటీలోకి వచ్చేస్తుంది. సినిమా బాగుంది కాబట్టి ఓటీటీలో ఏదో రేట్ పెట్టుకుంటారు, ఆ పేపర్ వ్యూ చేస్తారు. సో యూ కెన్ పేపర్ వ్యూస్ వర్కౌట్ అవుతాయి సార్? అవుతాయండి, మనం షో టైం చేసాం, బాగా వర్కౌట్ అయింది. అవునా? అంటే సినిమా కంటెంట్ బాగుంటే ఒక 2-3 crores ఈజీగా లాగేస్తుంది. అది విత్ అమెజాన్, నెట్ఫ్లిక్స్ అటువైపు పెద్ద నెంబర్ ఉంటుంది కాబట్టి, వరల్డ్ వైడ్ నెంబర్ ఉంటుంది కాబట్టి, అండ్ అది మంచి రిటర్న్. వెరీ నైస్ సార్. ఇంకా మీరు మీ సినిమా గురించి కానీ మీకు సంబంధించిన విషయాలు కానీ ఏమన్నా మిస్ అయితే మా టాక్ తెలుగు ప్రేక్షకులకు మీరు చెప్పచ్చు. ఇంకేలేదండి, మీరు మొత్తం లైఫ్ అంతా కవర్ చేస్తారు కదా. అంటే మీ మ్యారేజ్, పర్సనల్ లైఫ్ గురించి అసలు మాట్లాడలేదు నేను. మ్యారేజ్ 98లో అయిందండి. ఐ హ్యావ్ 2 kids అండ్ మై వైఫ్ సాఫ్ట్వేర్ మా కంపెనీలోనే మార్కెటింగ్ ట్రైనింగ్ అని చేస్తుంది అన్నమాట. మీ కంపెనీ అంటే ఫస్ట్ నుంచి కూడా ఫ్రమ్ ద డే వీఆర్ మ్యారీడ్ తను షీస్ బాట్ అప్ దేర్ అనమాట. లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ కాదండి, అరేంజ్ మ్యారేజ్. అండ్ బట్ అక్కడ ఇక్కడ గుడివాడలో సెటిల్ దేర్. ఓకే. అండ్ తను వచ్చినప్పుడు ఏంటంటే మాకు తెల్లాళ్ళ స్లాంగ్ ఉంటే తొందరగా క్లయింట్స్ వస్తారు. ఓకే. సో దాన్ని మార్కెటింగ్లో పెట్టాం అనమాట, స్లాంగ్ వాళ్ళ స్లాంగ్ ఉంటుందని. టక్మని. సో అప్పుడే కంపెనీ కూడా స్టార్ట్ చేసింది సేమ్ టైమ్ 98. దెన్ పెద్దాడు ఈజ్ డూయింగ్ ఎ జాబ్, కంప్లీటెడ్ బ్యాచులర్స్, డాలస్లోనే జాబ్ చేస్తున్నాడు. అండ్ ఈస్ డూయింగ్ హిజ్ ఎంఎస్ ఆల్సో ప్యారలల్లీ. చిన్నాడు ఈజ్ ఇన్ బర్క్లీ అండ్ హీ హాజ్ స్టార్ట్అప్ నా అనమాట. ఆడ కంప్లీట్ మళ్ళీ ఆ స్టార్ట్అప్స్ ఇంట్లో ఉండడు, ఆ ఎకో సిస్టంలో ఉన్నాడు. మామూలుగా జస్ట్ మాట్లాడుకుంటా ఉంటే అనిల్ సుంకర్ గారి ఎంపైర్ ఎంత పెద్దది, ఎంత ఉంటుంది, నెంబర్స్ ఏంటి అనేది గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు సార్. ఎంపైర్ లాగా ఏముండదండి నాదంతా. ఐ నెవర్ క్యాల్కులేటెడ్ ఇన్ ఆనెస్ట్లీ. అది ఒక రోజు జూమ్ ఉంటుంది, నెక్స్ట్ డే డిప్ అవ్వచ్చు. అండ్ ఎందుకంటే ఇప్పుడు నాలా రోబోటిక్స్ అని వి ఇన్వెస్టెడ్ లాట్, అరౌండ్ 15 million ఆన్ వన్ కంపెనీ. అది ఇప్పుడు బయటకు వెళ్ళాలి, బయటకు వెళ్తే వీ డోంట్ నో ఇట్స్ ప్రైస్. వెళ్ళేంత వరకు జీరోనే కదా. అవును, అంతే కదా. ఈ లెక్కలన్నీ ఏంటంటే అయినప్పుడు, ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని వర్త్ తెలుస్తుంది. అవును. జస్ట్ చూడండి, నైజాం మొత్తం కలిపి
వాట్ వీ గాట్ అడ్వాన్స్ ఈజ్ నెగ్లిజిబుల్. ఇవాళ దాని వాల్యూ మేబీ 25 crores or 30 crores or anything, పీపుల్ విల్ డిసైడ్. సో ఈ బ్రిడ్జ్లో ఉన్నా నేను అన్ని బిజినెస్లో. అదే అన్నిటికీ వచ్చేదే దగ్గరలో ఉన్నారు కానీ అన్ని ఇన్వెస్ట్లో ఉన్నారు, ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారు ఆల్రెడీ. ఇది నారి నడుమ మురారి మంచిగా మీరు అనుకున్న బడ్జెట్లో అయిందా సార్? అనుకోవచ్చలేదు, కొంచెం టైం పట్టింది. మేబీ ఇంట్రెస్ట్ లిటిల్ బిట్ మోర్, బట్ బడ్జెట్ వైజ్ అనుకున్న దానికంటే తగ్గింది. మీరు కూడా ఇంట్రెస్ట్ అని మాట్లాడుతున్నారు, మీకు కూడా ఇంట్రెస్టింగ్ తీసుకునేవి ఉంటాయండి? నేను చెప్పాను కదండి, ఫర్ మై మూవీ బిజినెస్ ఐ డి నాట్ బ్రింగ్ ఎనీ ఫండ్స్ ఫ్రమ్ యూఎస్. అవును, ఏ బిజినెస్ ఆ బిజినెస్ లాగా పెట్టుకుంటాను. కరెక్టే. సో హియర్ వి టేక్ ఆన్ ఇంట్రెస్ట్ ఉంది, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ బిజినెస్ అంటే. అంటే మీకు అక్కడ చాలా తక్కువ ఇంట్రెస్ట్లకు ఉంటాయి కదా, మీరు ఇక్కడ ఇంట్రెస్ట్లకి ఇక్కడ సినిమా దానికి ఎలా? నేను అసలు ఆ వేలో వెళ్ళలేదు. మేబీ నెక్స్ట్ టైం ఏదైనా బిగ్ మూవీకి వెళ్ళొచ్చు, చిన్న మూవీస్కి అది వర్కౌట్ అవ్వదు. ఓకే ఓకే. ఏదైనా బిగ్గర్ మూవీస్ ఉన్నప్పుడు అండి ఎవరు ఇంట్రెస్టెడ్. అండ్ ఈ లాస్ట్ 2-3 yearsలో యూఎస్ ఫండ్స్ అనేది గాన్ అనమాట. అండ్ అక్కడ వాళ్ళే స్ట్రగుల్ అవుతున్నారు కదా, మీరు ఇందాక చెప్పారు కదా సేమ్ థింగ్. కరెక్ట్. మళ్ళీ బాగున్నప్పుడు మళ్ళీ ఫండ్స్ విల్ ఫ్లో. ఇప్పుడు ట్రంప్ వల్ల మన వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతున్నారు అన్నారు. అది అందరూ అంటారు కానీ దాన్ని కరెక్ట్ రీజన్ చెప్పలేరు, మీరేమని చెప్పగలరా? స్ట్రగుల్ కాదండి, అంటే రోజుకి ఒక పాలసీ వల్ల ఇది ఉంటుంది కానీ, బట్ ఎవ్రీ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్లస్ అండ్ మైనసెస్. ఓకే. అండ్ ప్రతి మచ్ అన్ని రూల్స్ మారిపోతూ ఉంటాయి. మేము వెళ్ళిన కొత్త కాడి నుంచి ఇప్పుడు వరకు రకరకాలుగా మారిపోయింది. ఓకే. సో ఎవ్రీ ఛాలెంజెస్ విల్ బి దేర్, అండ్ బట్ ద కంట్రీ ఈజ్ వెరీ గుడ్. అంటే నేను ఎప్పుడు ఒకటి చెబుతాను, అక్కడ కాబట్టి మనం బతకగలిగాం. అక్కడ ఆడొచ్చి ఇక్కడ బతకాలని చాలా కష్టం. మనం బతకలేము. పక్కనాడు ఇప్పుడు మేనేజర్ ఏమో మన లాంగ్వేజ్లో మారుతి కార్లో వస్తాడు, మనం బెంజ్ కార్లో వెళ్తాం. వాడి ఫీలింగ్ ఎలా ఉంటుంది? బట్ దేర్ ఇస్ అ రీజన్ బిహైండ్ ఇట్. మనం అంతా కష్టపడి అంతా పొదుపు చేసుకుని ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తా ఈ బెంజ్ కార్ కొనుక్కుంటాం. ఎందుకంటే ఇది మనకి ప్రెస్టేజ్, ప్యాషన్, అది సంథింగ్ డ్రీమ్ లాగా ఉంటుంది. ప్రెస్టేజ్ కూడా కాదండి, బెంజ్ కార్ అనేది ఒక డ్రీమ్. అక్కడ పెద్ద హౌస్ టార్గెట్ మనకి అది. అతనికి ఏంటి, అతని లైఫ్ వేరే ఉంటుంది. ఏ రోజు కాదు ఖర్చు పెట్టుకుంటే ఎంత మనకంటే డబల్ వచ్చినా సరే వాడు ఖర్చు పెట్టేస్తాడు. వాడి కార్ అనేది వాడికి ఇది కాదు, ఊరినే అటు ఇటు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి ఒక వాహనం అంతే. మాట అన్నా సరే ఏదో విధంగా సినిమా కోసం దే కమ్అట్. వెరీ నైస్. మన బాలయ్య గారు తెలుసు కదా, ఎవ్రీ వన్ విల్ బి హెల్పింగ్. బాలయ్య గారిది లెజెండ్ అప్పుడు సినిమా రిలీజ్ అప్పుడు ఆయన కాల్ చేసి వెనక్కి పంపించారు అమౌంట్. దేనికి అసలు ఏం లేదు, బడ్జెట్ ఎక్కువైంది, మీరు అనుకున్నప్పుడు ఎంత ఇద్దాం అంటున్నారో అంతే తీసుకుంటాను, వెనక్కి పంపించి ఇంకేమైనా కావాలా అని అడిగారు. లెజెండ్కి మీకు అమౌంట్ వెనక్కి పంపించి ఇంకేమైనా కావాలని అడిగారు రిలీజ్ ముందు, రిలీజ్ ఎందుకంటే ఎక్కువైపోయిందని. సో ఆల్ ద హీరోస్, మా మహేష్ బాబు గారు అంటే వేరే డిఫరెంట్ లీగ్లో ఉంటుంది అన్నమాట, వచ్చిన తర్వాతే కాబట్టి అదే అసలు ఇష్యూనే ఉండదు, పెయిన్ ఉండదు అసలు ఫస్ట్. అయితే సార్ ఇక్కడ ఇప్పుడు బాలయ్య గారి సినిమా తీసుకోండి, ఏదైనా తీసుకోండి, మీరు అనుకుని ఒక బడ్జెట్కి వెళ్ళినప్పుడు ఇంత ప్రొఫెషనల్స్ కదా మీరు, ఎందుకు బడ్జెట్స్ పెరుగుతాయి? లాట్ ఆఫ్ రీజన్స్ అండి, లాట్ ఆఫ్ రీజన్స్, అండ్ ఇట్స్ బియాండ్ అవర్ కంట్రోల్. ఏమవుతుందంటే ఇప్పుడు ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, రోజుకి 40 లక్షలు అంటారు, 30 లక్షలు అంటారు, వాట్ ఎవర్. ఒక రోజు పెరిగింది అనుకోండి, ఎవ్రీథింగ్ విల్ చేంజ్, మొత్తం మారిపోతుంది. ఆ పెరగటానికి కారణాలంటే మనం ఇదేం చేయలేం, అది ఫైట్ మాస్టర్ తప్ప, ఫైటర్స్ తప్ప ఇలా చేయలేం కదా. అది 4th డే లేదనుకోండి మొత్తం ఫైటే వేస్ట్ అయిపోతుంది అంటారు. 4th డే వర్షం పడింది మొత్తం పోతుంది. అలా దే విల్ బి సెవరల్ థింగ్స్ అపార్ట్ ఫ్రమ్ దెన్ ఎక్స్పీరియన్స్. కొంత ఏంటంటే మనకి అసలు ఎక్స్పీరియన్స్ లేదనుకోండి, వాళ్ళు చెప్పింది చేయాలి. లొకేషన్ మనం ఏదో 2 లక్షలు అనుకుంటాం, అక్కడికి వెళ్ళేసరికి 4 అవుతుంది తర్వాత. అండ్ వీటన్నిటికీ మించి మన కరప్షన్, సిస్టంలో కరప్షన్. అవును, సిస్టంలో ఉన్న కరప్షన్ని మీలాంటి వాళ్ళు పెద్ద నిర్మాతలు ఏమన్నా కంట్రోల్ చేయగలిగారా సార్? సిస్టంలో ఉన్న కరప్షన్నే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పెద్ద మైనస్. అంటే సిస్టంలో ఉన్న కరప్షన్ 2 విధాలుగా చూడొచ్చండి. ఫస్ట్ థింగ్ ఈజ్ ఇఫ్ యూ, నేను చెప్పే కరప్షన్ సిస్టమ్ కాదండి, లీగల్ కరప్షన్. మన ఇండస్ట్రీ కాదు, బయట వాళ్ళు తీసుకుంటున్నారు మన దగ్గర నుంచి. మన ఇండస్ట్రీలో ఉన్న కరప్షన్ కంటే కూడా అది ఇన్సెంటివ్ అనుకోవాలి. రీజన్ ఈజ్ ఇప్పుడు మనకి డే అండ్ నైట్ వర్క్ చేస్తారు,
అండ్ వాళ్ళ శాలరీ సరిగ్గా ఉండవు, Hmm. డే దీని మీద ఉంటారు. స్లోగా ఏమైందంటే ఆ కమిషన్ సంస్కృతి వచ్చింది, వచ్చేసింది బట్ దట్ ఈస్ నథింగ్ when కంపేర్ టు ద ఎంటైర్ థింగ్. సినిమా. ఇది ఇక్కడ కట్ చేద్దాం అంటే ఏమవుతుందంటే ఒక రోజు షూటింగ్ అయిపోతుంది, అది దీనికంటే అది చాలా ఎక్కువ అది అవుతుంది. చాలా ఎక్కువ అవుతుంది. జాగ్రత్తగా అంటే మనకి తెలిసే జరుగుతుందండి, చూసి చూన్నట్టు ఊరుకుంటారు, ఎందుకంటే వాడు బతుకుతున్నాం, వాళ్ళది నథింగ్ అండి. నిజమే అది. ఇప్పుడు మనం ఏదో 10 రూపాయలు ఇచ్చేవాడు 11 రూపాయలు తీసుకుంటే ఫీల్ అయ్యే బదులు ఒకరోజు కష్టపడి తగ్గించుకోగలిగితే ఇలాంటి వాళ్ళు 100 మంది బతుకుతారు. కరెక్ట్. అది అసలు మన ఇండస్ట్రీ కరప్షన్ నథింగ్ అండి. పర్మిషన్స్ కరప్షన్, ఎవ్రీథింగ్ ఎల్స్. పర్మిషన్స్ అప్పుడు అబ్బా నేను కూడా చూసాను సార్. నాయన మనం నిజంగా చేసిన, నిజంగా పర్ఫెక్ట్గా చేసినా సరే వీ నీడ్ టు పే. అదైతే బాగా దెబ్బేశారు చాలా మందికి. ఇప్పుడు కొంచెం లేదంటే వాళ్ళ ఈగో సాటిస్ఫై చేసుకోవడం కోసం వచ్చి షూటింగ్ ఆపేస్తారు. అక్కడ ఉన్న చిన్న అది ఎవరో డిపార్ట్మెంట్ ఎవరైనా ఉండొచ్చు, కానీ ఏం చేయలేము అక్కడ అక్కడ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళని సాటిస్ఫై చేసి వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేయాలి. సూపర్ సార్, మొత్తానికి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. మీరు ఎప్పుడైనా సరే ఈ విషయాన్ని బయటికి పంపించాలంటే నిర్భయంగా మీరు ఎప్పుడైనా శివమల్లాలకు కాల్ చేయండి. ఐమ్ ఆల్వేస్ విత్ యూ సార్. ఇట్స్ అనర్. దేనికంటే మీలాంటి నిర్మాతల వల్ల ఎంత మంచి జరిగిందో నేను కళ్ళారా చూసినోండి కాబట్టి ఎప్పుడు చెప్తా. శ్రీను వైట్ల గారి గురించి మీరు చెప్పండి సార్, దేనికంటే పర్ఫెక్ట్గా ఆయన గురించి చెప్పగలిగిన వాళ్ళు మీరే. శ్రీను ఇట్లా నిన్న నైట్ అంతా కూర్చున్నాండి సార్, శర్వా నేను శ్రీను. పోస్ట్ ద ఫోటో నైట్ లేట్ అయింది, ప్లీజ్ పోస్ట్ చేయండి. అండ్ శ్రీను తను ఏం చేసినా ఫస్ట్ కాల్ నాకు వస్తుందండి. అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ 2 days ఒకసారి మాట్లాడుతుంది. అండ్ ఎంత కోపంగా ఉంటుందండి దానికి, 2 సార్లు ఫోన్ ఎత్తుకోతే ఏంటంటే ఫోన్ ఎత్తడం అంటే ఓన్స్ మీ లైక్ దట్. సినిమా చూసినంతసేపు తన టెన్షన్, నేను అంటున్నాడు మామూలు టెన్షన్ రాయలేదు, ఎందుకంటే వీ నో ద వాల్యూ ఆఫ్ దిస్ సెట్. మిగతా అన్నీ వేరు, ఇది వేరు. అండ్ తన కంబ్యాక్ ఫిల్మ్ అవుతుందండి నెక్స్ట్ది, మామూలుగా ఉండదు, శర్వాతో చేసేది. సూపర్ సార్. ఆయన ఎన్ని హైట్స్ చూసాడు. లేదండి, నేను నిన్ను కూడా అన్నాను, శ్రీను వైట్ల మార్క్ అనేది జంధ్యాల మార్క్ తర్వాత యువి గారి మార్క్, ఆ మార్క్ అనేది పట్టడం అనేది ఎంతో చేసుకుంటే తప్ప వచ్చేది కాదు. మీకు అది వచ్చింది, మీకు యాక్షన్ ఏమీ కాదండి. శ్రీను వైట్ల మార్క్ సినిమా పడితే మళ్ళీ బ్లాక్ బస్టర్. సార్ అది ఇంతమంది మీరు చేశారు కాబట్టి హూ ఇస్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆఫ్ యూ ఇండస్ట్రీ అండి? బెస్ట్ ఫ్రెండ్స్ అంటే శ్రీను ఈజ్ వన్, ఫస్ట్ వన్ ఐ కెన్ సే. 14 Reels రామగోపి ఉన్నారు. అండ్ హీరోలతో వస్తే క్లోజ్ ఇన్ శర్వా, పెద్దల్లో మహేష్ గారు ఒక్కళ్ళే ఉంటుంది. ఇంకా శర్వా, సందీప్, ఎవ్రీ వన్ ఇన్ ద యంగర్ జనరేషన్, శ్రీ విష్ణు గారు, శ్రీ విష్ణు, అంటే చేసిన వాళ్ళందరూ కూడా we move closely. And my biggest strength is they call me for any advice also. ఇది చేద్దాం అనుకుంటున్నాం, irrespective of the movies or anything. రైట్. ఇప్పుడు నిన్న లాస్ట్ కాల్ ఏంటంటే నరేష్ ఇస్ ట్రైయింగ్, వియత్నాంలో ఉన్నాడంట, ట్రై చేస్తున్నా అన్నీ మెసేజ్ కూడా అప్పుడు లేట్ అయిపోయింది నాకు. ఓకే. సో దట్ డెఫినెట్లీ వీ హ్యావ్ అన్నమాట విత్ ఆల్ ద యంగ్ జనరేషన్. చిన్న ఒక ర్యాపిడ్ ఫైర్ ఫట్మన్ చేసేద్దాం సార్. చిరంజీవి గారు వెరీ గుడ్ పర్సన్, డౌన్ టు ఎర్త్. అండ్ ఆయన నుంచి ఎలా బిహేవ్ చేయాలి ఇండస్ట్రీలో అని నేర్చుకోవచ్చు. సూపర్. బాలకృష్ణ గారు సార్? లయన్ అండ్ దిస్ లయన్ హార్ట్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ద బెస్ట్ హార్ట్, హీ కెన్ గో అవుట్ ఆఫ్ ద వే టు హెల్ప్ యూ. సూపర్. వెంకటేష్ గారు ఆయనతో సినిమా చేసినట్టు ఉండదు, బికాజ్ హీఈస్ ఎ ప్రొడ్యూసర్, పర్ఫెక్ట్ పర్సన్ టు జెల్ విత్. అండ్ ఆయన మీన్ హీస్ నాట్ he doesn't behave like a hero, he behaves like an advisor and guide. రైట్. నాగార్జున గారు అది చేయాలని చేయలేకపోతున్నాను, ఆయన మా లోగో కింగ్ కాబట్టి. అండ్ హోప్ఫుల్లీ విల్ డూ ఇట్ దిస్ ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్. అక్కినేని ఫ్యామిలీస్తోని ఓన్లీ అఖిల్ గారితోనే మీకు బాండింగ్ ఉన్నట్టుంది? బాండింగ్ ముగ్గురుతో ఉందండి. ఓకే. సినిమా ఎంత చేశాను, సో మీన్ నాగార్జున గారు సినిమా చేయాలన్నది ఇట్ విల్ బి దేర్, బట్ మెన్ అనేది. పవన్ కళ్యాణ్ గారు సార్?
పవన్ కళ్యాణ్ గారు యాజ్ డిప్యూటీ సీఎం ఐ అడ్మైర్ హిమ్, ఐ అడ్మైర్ హిస్ కరేజ్. నేను ఇప్పుడు కలవలేదు ఆయన, ఇప్పుడు ఓ కలిసే ఛాన్స్ ఇంతవరకు కలవలేదు మీరు? కలవలేదు. బట్ అసలు మెనీ పీపుల్ టెల్ దట్ బాగా జెల్ అవుతారు మీరు కలిస్తే అని. ఏ భలే, because ఆయన open అన్ని గా, అవును. అన్ని అడుగుతారు సార్. మీ హిస్టరీ మొత్తం ఇప్పుడు నేను ఎలా అడిగానో ఆయన అంత అడుగుతారు. సో ఫార్చునేట్లీ మోస్ట్లీ ఐ మే బీ మీటింగ్ హిమ్ నెక్స్ట్ వీక్, వేర్ అంటే బిజినెస్ దీంట్లో. ఓకే ఓకే. ప్రభాస్ గారు? ప్రభాస్ గారిని ఒక్కసారి కలిశానండి. అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ, అంటే యువి వాళ్ళు వీళ్ళందరూ, విక్కీ వాళ్ళందరూ క్లోజ్, కానీ ప్రభాస్ గారితో నేను ఎప్పుడు ఒక 2-3 సార్లు కలిసాము, జస్ట్ సోషల్ మీటింగ్స్లో కలిసాం. కానీ బట్ పాన్ ఇండియా సూపర్ స్టార్ అండి ప్రభాస్ గారు. అంతే అంతే. మహేష్ బాబు గారు? మహేష్ బాబు గారు ఈజ్ మై వన్ అండ్ ఓన్లీ పర్సన్ హూమ్ ఐ అడోర్. అంతే, ఇంకా అంతకంటే కృష్ణ గారు, మహేష్ బాబు గారు, అంతే. ఇంకా అది వేరే, ఆయన సినిమా నా సినిమా లాగా చూసుకుంటాను, ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పలేదు. సూపర్. శ్రీను గారు? డియరెస్ట్ ఫ్రెండ్ అండి, డియరెస్ట్ ఫ్రెండ్ అండ్ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ వెల్ విషర్స్. సినిమా బాగోపోతే తిట్టేస్తానే, ఎందుకు చేస్తున్నామని, సినిమా బాగున్నప్పుడు అప్రిషియేట్ చేసేసి ఎరగదీసామని చేస్తాను. ఎనీ టైమ్ ఐ కెన్ కాల్ హిమ్, ఎనీ టైమ్ హీ కెన్ కాల్ మీ, ఎనీ టైమ్. బట్ అఫిలియేషన్. సందీప్ కిషన్ గారు? సందీప్కి ఇది ఒక రెస్పాన్సిబిలిటీ అండి ఇప్పుడు నాకు. ఐ నీడ్ టు గివ్ మై హిట్, అంతే. సూపర్. శర్వానంద్ గారు? శర్వానంద్ గారికి ఇద్దరం కలిసి ఒకరికొకరు ఇచ్చేసుకున్నాము, మళ్ళీ ఇచ్చుకుంటాం. వెరీ నైస్. రాజ్ తరుణ్? రాజ్ తరుణ్కి ఇవ్వాలి, నేను ఇవ్వాలి, చేస్తాం. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు మేక్ ఎ మూవీ విత్. బిందాస్ హీరో? మనోజ్ అండి. 2 చేద్దాం అనేది ఉంది. ఓకే. బిందాస్ 2. బిందాస్ 2. అడివిశేష్ గారు సార్? అడివిశేష్ మళ్ళీ మా యుఎస్ ఫీలింగ్ ఉంటుంది. యుఎస్ ఫీలింగ్? మీరు యుఎస్ ఫీలింగ్ ఉంటుంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద మూవీస్, ఇక్కడ వచ్చినప్పుడల్లా హాఫ్ డే వి బోత్ జెల్ టుగెదర్. ఓకే. అండ్ గూఢచారి కాడ నుంచి వి హ్యావ్ దట్ అఫిలియేషన్. అండ్ టీజర్ కానీ ట్రైలర్ కానీ ఫస్ట్ నాకు చూపిస్తాడు ఇక్కడికి వచ్చినప్పుడల్లా. ఓకే. గూఢచారి 2 విల్ బి మైండ్ బ్లోయింగ్. అవునా? నెక్స్ట్ మా రిలీజ్ అదే ఉంటుంది, ఓ బి మైండ్ బ్లోయింగ్. ఆ తర్వాత కూడా వీఆర్ గోయింగ్ టు ప్లాన్ ఎ మూవీ. ఎనీవే సార్, సూపర్. చాలా చాలా థ్యాంక్స్. చాలా నాకెందుకు నచ్చిన సినిమాని, అంటే నేను ఏదైతే ఎప్పుడో నేను ఎంజాయ్ చేశానో అది అందరూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటాను సార్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ అండి. మళ్ళీ చేయండి మంచి సినిమాలు. Sure. ఎప్పుడైనా మీకు ఏం కావాలన్నా ప్లీజ్ ఆస్క్ మీ సార్. Sure. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇదండి, ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుంచి మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చి అందరినీ టచ్ చేసిన ఒకే ఒక వ్యక్తి, అన్ని రంగాల మీద అవగాహన ఉన్న వ్యక్తి అనిల్ సుంకర్ గారు. అందుకే ఆయనది ఫస్ట్ నిర్మాతల్లో ఇందొక స్టోరీ లాగా చేస్తాను. దీన్ని నేను వీలైనన్ని భాగాలుగా మీకు అందరికీ అందిస్తాను. చూస్తూనే ఉండండి టెక్ తెలుగు. నేను మీ శివ మల్లాల.